విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు సదుపాయములు తెలుసుకొనుటకు తెలుసుకొనుటకు నా నా చేత చేతను. ఆమేన్. వాక్య పఠనం చేస్తున్న క్యూటీకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సామెతల ధ్యానము బొంగ సునీత గారు వచ్చి వాక్య ధ్యానము చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని దేవుని నామానికి స్తోత్రాలండి. సమయాన్న ఇంటి రీతిగా ఇక్కడ నిలువబడుటకు నాకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో దేవుని దాసులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయమోహన్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయాన్ని సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుటకు ఇక్కడ నిలువబడిచుండగా దేవుడే నడిపించేలాగా చిన్న ప్రార్థన. దయగల దేవ, కృపగల దేవ, సర్వశక్తిమంతుడును సర్వాధికారము కలిగిన యేసయ్య, మీకే వందనములు స్తోత్రములు. గతించిన పరిశుద్ధమైన రోజు నుండి పరిశుద్ధమైన రోజు వరకు గునైనా మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని దాచారు, కాచారు, సజీవ లెక్కలో ఉంచారు. ప్రభుత్వ రీతిగా మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మేము స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు వాక్యం చెప్పుటకు నిలువబడి ఉండగా నైనా ప్రభు నా నోటికి మీ తోడేయండి ప్రభు. ధ్యానించుటకు నాకు నైనా ఆత్మ బలము నిమ్మని అడుగుచున్నాను దేవ, మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సామెతలు 8వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. జ్ఞానం అంటండి ఘోషించుచున్నదంట. ఘోషించడం అంటే గట్టిగా ఏడవడం, ఘోషించడం. జ్ఞానము, జ్ఞానం అంటే దేవుడు, ఆయనే జ్ఞానము. జ్ఞానము ఆయనే మనకిచ్చుచున్నాడు. కానీ వివేచన తన స్వరముతో వినిపించుచున్నాడు. ఎలాగంటే ఆయనే జ్ఞానము కాబట్టి నశించుచున్న వారి కొరకు ఆయన ఈ మాటలు వ్రాయించుచున్నారు. ఎందుకంటే నా జనులు, హోషేయ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారని వ్రాయబడి ఉంది. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. జ్ఞానము ఎందుకు ఘోషించుచున్నదంటే జనములు జ్ఞానము లేక, దేవుని భయం లేక నశించుచున్నారని ఎంతో బాధగా అక్కడ దేవుడు ఆ మాటలు వ్రాయించారండి. జ్ఞానము ఘోషించుచున్నది. ఎందుకంటే జ్ఞానము కలిగి జీవించాలని, ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి జీవించాలని జ్ఞానము ఎంతో ఘోషించుచున్నది, తన స్వరమును వినిపించుచున్నది. ఎక్కడండి? త్రోవ ప్రక్కను రాజవీధులలోను నడి మార్గంలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌముల యొద్దను నిలువబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నదంటండి. ప్రకటన చేయుచున్నది ఏమని? వాక్యము ప్రతి దినము కూడా మనకి వినబడుతుంది. తన స్వరాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. ఎక్కడికెళ్ళినా నిజంగా దేవుని బిడ్డలు ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నారండి. ఎందుకని? నశించిపోతున్న ప్రజల కొరకు. జ్ఞానము కలిగి ఆయన యందు భయము కలిగి జీవించాలని ఎంతగానో ప్రకటన చేయుచున్నారు. గట్టిగా ప్రకటన చేయుచున్నారు. అలాగే ఇక్కడ కూడా జ్ఞానము ఘోషించుచున్నదంటండి. దేవుడే ఇక్కడ మనతో ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నారు, గట్టిగా ప్రకటన చేయుచున్నారు. అలాగే 4వ వచనం నుండి 5వ వచనం వరకు. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. మానవులారా, మీకే ప్రకటన చేయుచున్నాడు. మానవులమైన మన కొరకే దేవుడు ఈ మాటలు ప్రకటన చేయుచున్నాడు. ఎందుకని? గట్టిగా ప్రకటన చేయుచున్నాడండి.
మానవులారా నేనే మీకే ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. మానవులమైన ఎవరైతే నశించిపోతున్నారో ఆయన మాట వినకుండా ఎ- ఆయన మాట వినకుండా ఎలా నశించిపోతున్నారో వారి కొరకే ఈ మాటలు గట్టిగా స్వరమెత్తి ఇక్కడ చెప్తున్నారు. మానవులారా మీకే ప్రకటించుచున్నాను అని ఇక్కడ జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. జ్ఞానము లేకుండా ఎవరైతే ఉంటున్నారో, దేవుని భయం లేకుండా ఎవరైతే ఉంటున్నారో జ్ఞానము ఎట్టిదైనది కూడా వారు తెలుసుకోవాలంటండి. జ్ఞానము కలిగి ఆయన భయం కలిగి జీవించేవారు ఎలా నడుచుకోవాలో వారు తెలుసుకుంటారు. ఎలా నడవాలో వారు సరైన త్రావులో నడుస్తారు. మంచి మార్గాలలో వారు నడుచుకుంటారు. ఆయన స్వరము వింటున్నారు కాబట్టి ఆయన మాట ఎలా జ్ఞానం ఇస్తుందో తెలుసుకుని ఆయన మాటలను గ్రహించి వారెంతగానో భయము కలిగి నడుచుకుంటారు. జ్ఞానము లేని వారలారా అంటున్నాడు దేవుడు ఇక్కడ. అలాగే బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది చూడుది. బుద్ధిహీనుల కొరకు ఇక్కడ వ్రాయబడి ఉంది. గతించిన వారంలో దేవుని దాసురాలు చెప్పారు కదండి, బుద్ధిహీనులు ఎలా ఉంటారో. బుద్ధి కలిగిన వారు మంచి జ్ఞానం కలిగి మంచి త్రోవలలో నడుస్తారు. బుద్ధిహీనులు ఎలా ఉంటారండి? మరణశాలలకు దిగిపోతారు, పాతాళమునకు దగ్గరవుతూ ఉంటారు. బుద్ధిహీనులుగా మీరు ఉండకండి, జ్ఞానము కలిగి ఉండండి. బుద్ధిహీనులుగా ఉండకండి. బుద్ధి ఎట్టిదైనది యోసించుడి, మంచి బుద్ధి కలిగి మీరు జీవించుడని మాటల రాయిచున్నారు. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవండి. బుద్ధి జ్ఞానములు కూడా సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయని కొలస్సీలకు రాసిన పత్రికలో 2:3 రాయబడి ఉంది. బుద్ధి జ్ఞానములు కూడా ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలి? బుద్ధి కలిగి జ్ఞానము కలిగి ఆయన పెదవుల నుండి వచ్చే మాటలను మనము ఆలకించాలి. ఆయన మాటలు ఎలా ఉన్నాయండి? శ్రేష్టమైనవిగా ఉన్నవి, యథార్థమైన మాటలు. ఆయన నోరు ఎప్పుడు సత్యమే పలుకుతుంది. ఆయన మాటలు ఎప్పుడు యథార్థముగాను సత్యమైన మాటలే పలుకుతాయి కాబట్టి ఆ సత్యము ద్వారా మనం నడుచుకోవాలి. నేనే మార్గమును సత్యమును జీవమని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన మన మార్గాలకు, ఆయన మన త్రోవలకు ఆయన మార్గముగా ఉంటున్నాడు. నేనే మార్గమును సత్యమును అంటున్నాడు. మనము జీవించే త్రోవలో మనకి సత్యమును ఆయనకి చూపిస్తున్నాడు. మన ప్రాణానికి జీవముగా ఆయన ఉన్నాడు. ఆయన నోరెప్పుడు సత్యమైన మాటలే పలుకును. సత్యమైన మాటలను మనం విని వాటి ద్వారా నడుచుకున్నప్పుడు మనము మంచి త్రోవలో నడిపింపబడతాము. దుష్టత్వము నా పెదవులకు అహస్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవని దేవుడు చెప్తున్నాడు. దుష్టత్వము ఆయన పెదవులకు అసహ్యము. దుష్టత్వం ఆయన పెదవులకు అసహ్యమండి. యోబు గ్రంథము 28:28 రాయబడి ఉంది కదా, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము, దుష్టత్వమును విడిచిపెట్టి వివేచనకు పరిశుద్ధత కలిగి ఉండడని అక్కడ రాయబడి ఉంది. అలాగే దుష్టత్వం విడిచిపెట్టే వారిగా ఉండాలి. దేవుడు దుష్టత్వాన్ని అసహించుకునే దేవుడు. దుష్టత్వం ఆయన పెదవులకు అసహ్యము. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మంచివారి పేర్లని అక్కడ వ్రాయించాడు, కానీ దుష్టత్వంగా ప్రవర్తించిన వారి పేర్లు కొన్ని అక్కడ వ్రాయబడలేదు. లాజరు గురించి వ్రాయబడింది కానీ ధనవంతుని పేరు అక్కడ వ్రాయబడలేదు. అందుకే దేవుడు దుష్టత్వమును తన పెదవులకు అసహ్యమని చెప్తున్నాడు. నా నోటి మాటలన్నీ నీతి గలవి, నా నోటి మాటలన్నీ కూడా నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. ఆ విధంగా నీతి గల మాటలు, నా నోట మాటలన్నీ నీతి గలవు కాబట్టి వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. కాబట్టి మీరు కూడా నీతి కలిగి వాటిలో నీతి కలిగి మీరు జీవించాలి. మూర్ఖముగా మీరు ఉండకూడదు. దుష్టత్వం విడిచిపెట్టాలి. కుటిలమైన మాటలు మీలో ఉండకూడదని దేవుడు ఎంతగానో మాటలు మనకు సెలవిస్తున్నాడు. జ్ఞానము, ఆయన ఎందు జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానము కలిగి ఈ మాటల ద్వారా మనం ఎంతగానో బలపడాలి. అలాగే వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి కావు. వెండిని ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి అన్నాడు దేవుడు. నా ఆజ్ఞలను నా విన్నపమును ఆలకించమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే వెండికి ఆశపడక, మనము విలువైనది ఏది కూడా మనము ఆశపడకూడదు. దేవునిలో మనము ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు మనము ఈ లోక కోరికలు, ఈ లోక ఆశలు
మనలో ఉండకూడదని ఈవేళ ఉదయకాలము దేవుని దాసులు చెప్పారు. దేవునికి దగ్గరగా ఉండాలి, ఆత్మీయతలో మనము బలపడాలి, ఎదగాలి అంటే మనము ఎలాగుండాలంటే ఈ లోక కోరికలను, ఈ లోక ఆశలు మనలో ఉండకూడదు. అలాగే వెండిని, బంగారమును, ముత్యములను మనం ఆశించకూడదు. వాటినే మనము ప్రేమించకూడదు. శ్రేష్టమైన మాటలు, ఆయన ఉపదేశమును ఆశించి, ఆయన శ్రేష్టమైన మాటలు, జ్ఞానము కలిగిన మాటలు ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి విలువగల సొత్తుగా మనం ఎంతగానో అంగీకరించి ఆయన మాటల ద్వారా మనము బలపడాలి. ప్రతిదినము వాక్యం చదవాలి, ధ్యానించాలి. ప్రతిదినము కూడా ఆయన కంఠస్వరం వినాలని మనం ఎంతగానో ఆశ కలిగి ఆయన పాదాల సంత చేరాలి. అలాగే 12వ వచనం, జ్ఞానమును నేను సాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నాకు చేతనగును. జ్ఞానమును సాతుర్యం అంటే మెలకువ కలిగి మనము మనకొచ్చిన శోధనలు విడిపించుకున్నట్టుకు జ్ఞానమని సాతుర్యమని అంటండి మనకు నివాసముగా చేసుకోవాలి. జ్ఞానవంతులు అంటండి హృదయాల్లో జ్ఞానము సుఖ నివాసము చేస్తుందంట. ఆ విధంగా జ్ఞానవంతులు ఎలా జ్ఞానాన్ని సుఖ నివాసముగా చేసుకుంటారో ఆ విధంగా మెలకువ కలిగి మన జ్ఞానమును ఎలాగ మనము పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. సదుపాయం తెలుసుకుంట నా చేతనగును. సదుపాయం తెలుసుకోవాలంటే నెమ్మది కలిగి, సుఖము కలిగి, ఓ శ్రేష్టమైన జీవితం మనం జీవించాలంటే జ్ఞానములో ఏముందో తెలుసుకుని మనం జ్ఞానము కలిగి, ఆయన యందు భయము కలిగి, ఆయన యందు వివేచన కలిగి మనము జీవించాలి. మంచి ఆలోచనతో మనము నడిపింపబడినప్పుడు మంచి మార్గంలో మనం జ్ఞానము గలవారమై నడువుటకు మంచి జ్ఞానమును ఆయన మనకిస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆయన యందు విశ్వాసము కలిగి ముందుకు సాగాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుడు సునీత గారిని నిలబెట్టుకుని ఆయన ఆమె కంఠస్వరాన్ని స్వాధీనం చేసుకుని ఆయన కంఠస్వరముతో ఆయన మాటలను మరి చక్కని రీతిలో జ్ఞానముతో ఏ విధంగా మనం నడుచుకోవాలని అంశాన్ని ఈ యొక్క కీర్తన వాక్యముతో ఆమె చక్కగా వివరించారు. ఆయన కంఠస్వరం మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని తడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానముతో కలిగి ఉండమంటున్నాడు, బుద్ధి కలిగి ఉండమంటున్నాడు, సత్యమును కలిగి ఉండమంటున్నాడు, నీతిని కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాము, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదని మనము జాగ్రత్తగా మరి గమనించుకుంటూ దేవునిలో ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సునీత గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు, సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది, మీ సాక్ష్యాలను పంచుకోవాలి. లేనట్లయితే అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని దాసులు ఆరాధన క్రమంలో మనల్ని నడిపిస్తారు. ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన పాదాల దగ్గరకు చేరొచ్చిన మనందరం కూడా కొద్ది నిమిషాలు మనందరము కూడా లేచి నిలబడి కన్నులు మూసుకుని ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన ప్రాణప్రియుడైన యేసయ్య వైపు మన కనుదృష్టి నుంచి గతించిన ఆదివార దినము నుంచి ఈ ఆదివార దినము వరకు కూడా ఆయనను మనల్ని కాపాడినందుకు, మన పక్షాన ఆయన ఉండి అన్ని విషయాలలో మనల్ని బలపరిచి పరిస్థితులన్నిటినీ కూడా సరిచేస్తూ తన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవునికి స్తుతియాగము చేద్దాం. స్తుతియాగము చేయువాడు ప్రభువును గణపరుచుచున్నాడని వాక్యం చెప్తుంది. స్తుతి చేయుట యథార్థవంతునికి శ్రోభస్కరము అని చెప్తుంది. స్తుతి చేయుట మంచిది అని బైబిల్ చెప్తుంది.
ఈ దినాన ఆయన ఆరాధించడానికి వచ్చిన మనందరూ ఒక్క నిమిషం దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం, గొప్ప దేవుడా మీకు వందనాలు 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 వందనాలు, రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం, నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృపచూపు దేవుడు అయ్యా, నీ కృపంతడును బట్టి కూడా నీకు స్తోత్రం 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 అయ్యా, బలమిచ్చు దేవుడు అయ్యా, నీ బలమును బట్టి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ కనుపాపలాగా మమ్మలను కాచి కాపాడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. అవునమ్మా, ఈ పాట అందరం కూడా హృదయపూర్వకంగా మనం పాడదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన పక్షాన తన వాక్కును విడుదల చేసి, తన మాటను విడుదల చేసి, దేని కొరకైతే మనం నిరీక్షిస్తూ ఉన్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో, ఆ విషయాలలో తన అత్యున్నమైన కార్యాన్ని మన పక్షాన జరిగిస్తూ ఉండగా హృదయపూర్వకంగా పాడదాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృపా చూపువాడవయ్యా నీ కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, నా ముందు నీ ఉండగా
ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగే సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెద బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా అందరం కూడా ఒక్క నిమిషం రెండు హస్తాలు పైకెత్తి ఒక్క మాట వేస్తూ చెప్తాం నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే ధైర్యం యేసయ్యా అవునయ్యా పరలోకమందు నీవు నాకుండగా ఏది కూడా నాకు అక్కర్లేదని భక్తుడు సెలవు ఇచ్చాడు అయ్యా నీ భక్తులైన వారు ఏ విధముగా నడిపించబడ్డారో
ఏ విధముగా నీ వైపు మాత్రమే వారు దృష్టి నుంచి ఈ లోకములో వారు ముందుకు నడిచారో అయ్యా మేము కూడా అటు రీతిగా నడిచే కృపనివ్వండి అయ్యా. అయ్యా మనుష్యుల మీద ఆధారపడే వ్యక్తులుగా మేము ఉండకూడదు. నీ మీద మాత్రమే మా నమ్మిక పెట్టుకొని నిన్ను మాత్రమే ఆశ్రయించు బిడలగా, నిన్ను మాత్రమే కొండగా, కోటగా, ఆశ్రయ శృంగముగా, రక్షణ దుర్గముగా నిన్ను మాత్రమే చేసుకొని ముందుకు నడిచే బిడలుగా మేముండుటకు కృపనివ్వండి అయ్యా. నీ మీద పరిపూర్ణముగా ఆనుకునే కృపనివ్వండి అయ్యా. అయ్యా పరిస్థితుల వైపు కాకుండా దేవా పరిస్థితులను మార్చగలిగిన నీ మీద మా కొను దృష్టిని ఉంచగలిగే కృపనివ్వండి దేవా. పరిస్థితులు ఏ విధముగా మారుతూ ఉన్నా అయ్యా నీ మీద మాత్రమే దృష్టి నుంచి తండ్రి ముందుకు సాగే కృపనివ్వండి అయ్యా. కృపనివ్వయ్యా యేసయ్యా, కృపనియ్యని అందరం కూడా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించి ఆయన మన ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళ్ళుచూ ఉండగా పరిశుద్ధాత్ముడా నాతో మాతో మాట్లాడండి అయ్యా అని మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా వాక్య సందేశము కొరకు సిద్ధపడదాం. ఇంతవరకు దేవుని దాసులు చక్కని రీతిలో ఆరాధన నడిపించారు. వారికి నా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని దాసురాలు మరి దైవ సందేశం నిమిత్తము ప్రార్థించవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామా. గడిచిన ఆదివార దినము నుండి ఈ ఆదివార దినం వరకు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి సజీవముగా ఉంచి నీ అవును. సన్నిధానమునకు తీసుకొచ్చినందుకే నీకే లెక్కలేని స్తుతులు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. చెల్లి ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ నీ బిడ్డలుగా అవును రాజా. ఎన్నుకుని నీ సన్నిధిలో చేర్చినందుకు నీకు అవును రాజా, స్తోత్రాలయ్యా. మీకు నువ్వు చూపుతున్న వందనాలు. ప్రేమకై ఏమిచ్చినా నేను మీ రుణము మేము అవును నాయనా. తీర్చలేమయ్యా. ఎంతో గొప్పవారు, ధనవంతులు, జ్ఞానవంతులు ఈ రోజుని చూడలేకపోయారు తండ్రి. బలహీనులమైనప్పటికీ తండ్రి, దీనులమైనప్పటికీ నీ బిడ్డలుగా ఎన్నుకుని సజీవు లెక్కలో ఉంచిన సజీవుడా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. దేవా. ఈ ఉదయం నుండి తండ్రి నీ కృపగల హస్తం మాపై ఉంచినందుకు నీకు స్తుతులు అర్పిస్తున్నానయ్యా. ఈ ఆరాధన మొదటి నుండి ఇంతవరకు ఒక క్రమమైన పద్ధతిలో జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లెక్కలేని మేము స్తోత్రాలు, చేసిన వందనాలు. ప్రతి ప్రార్థన నీ అవును. పాదాల చెంత చేరియుందని నమ్ముచున్నామయ్యా. మేము అవును. చేసిన ప్రతి పాపమును అపరాధమును నీ పాదాల చెంత చేరి ఒప్పుకొనుచున్నాము తండ్రి. అవును. మన్నించండి అయ్యా, క్షమించండి. నీ స్తోత్రం. పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరచమని నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాం దేవా. మా ఆరాధనలో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నమ్ముచున్నాం. మా ఆరాధన మీ సన్నిధికి చేరిందని నమ్ముచున్నాం దేవా. అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సామెతలు జ్ఞానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ. మేము జ్ఞానము కలిగి ఉండాలని మాకు అవును. తెలియజేసినందుకు నీకు స్తోత్రాలయ. అవును రాజా. జ్ఞానము లేకపోతే మేము ఎలా స్తోత్రం, నశించిపోతామో స్తోత్రం. మాకు తెలియపరిచినందుకు అవును. నీకు స్తోత్రాలు అవును. చెల్లిస్తున్నాను దేవా. ఈ అవును. సంఘంలో చేరిన ప్రతి బిడ్డని నీ గాయపడిన హస్తంతో తాకమని అడుగుతున్నాను దేవా. అవును రాజా. చంటి బిడ్డలను మొదలుకుని వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల వరకు నీ కృపగల హస్తం చేత తాకుమని అడుగుతున్నాను. స్తోత్రం. ఏ బిడ్డ ఏ తాకండి అవసరంతో నాయనా, నీ సన్నిధానంలో మొర్ర పెడుతుందో, అవును. కన్నీరు విడిచి ప్రార్థిస్తుందో, మా హృదయ అవును. రహస్యాలను ఎరిగిన దేవా, ఎరిగిన నీ దేవుడవు కృపను నాయనా. కుమ్మరించమని అడుగుతున్నాను అవును తండ్రి. రాజా. ఈ సన్నిధిలో నీ స్తోత్రం. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును జరిగించమని నీ సన్నిధిలో మొర్ర జరిగించమని. పెడుతున్నాను దేవా. నీ ఉమ్. సేవకుడు ఇప్పుడు నీ పక్షంలో నిలబడుచుండగా ఆ. నీ సేవకుని ముఖాంతరము నుండి మా అందరితోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాను. మాట్లాడండి తండ్రి. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీరు దర్శించండి నాయనా. మాట్లాడేటప్పుడు అందరినీ వినగల దర్శించు మనస్సును మాకు దయచేయండి అయ్యా. ఉమ్. నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని భద్రపరచు. వాక్యానుసారమైన జీవితాన్ని ఆ. మేమందరము జీవించి తద్వారా మహిమయు ఘనతయు ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని నజరేడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో మరి ప్రార్థించిన పాస్టమ్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్య సమయానికి మనం వచ్చి ఉన్నామండి. దేవుని దాసులు వాక్య పరిచర్యకు సిద్ధముగా ఉన్నారు. మరి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ సమయాన్ని దాసులకు ఇస్తూ ఉన్నాం.
స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుని, మరియు రక్షణయను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. సరిపోతుందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ కొందనాలు, ఇంతవరకు సహాయం చేశారు. మరొకసారి మీరే ఈ సహాయం కొరకు మీ పాదాల చెంతకొస్తూ ఉన్నాం. నిలువబడి మాట్లాడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు వినుచుండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, మీ వాక్యమునకు లోబడే మనస్సును మాకు అనుగ్రహించమని ఈ కృపావాక్యానికి మమ్మలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ యొక్క పునరుత్థాన దినమున దేవుణ్ణి ప్రేమించి ఆయనను స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి ఆయన పాదాల చెంతకు చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గతించిన ఆదివార దినము నుండి ఈ ఆదివార దినము వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని కూడా కాచి దాచి కాపాడి సజీవు లెక్కలో మనల్ని ఉంచటాన్ని బట్టే ఈ దినాన ఆయన పాదాల చెంతకు మనం వచ్చి దేవుని నామాన్ని మనము ఆరాధించగలుగుతూ ఉన్నాం కదండి. ఏది ఏమైనా దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమను ఆరోపిస్తూ, నాకు ముందుగా సామెతల భాగాన్ని ధ్యానంలో నడిపించిన సునీత గారిని బట్టి కూడా దేవుని నామాన్ని కనపరుస్తూ, ప్రతి వారము కూడా మన సంఘం నుంచి ఒక్కొక్కరు అలాగా వాక్యాన్ని పంచుకోవటం అనేటువంటిది చాలా గర్వించదగ్గ విషయం, చాలా ఆశీర్వాదకరమైన విషయం కదండి. ఇది ఏమైనా ఇప్పుడు కూడా ఒకరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు కూడా నేను చూస్తున్నానండి పాస్టర్ గారు, నేను చెప్తానండి అని ఎవరైనా వచ్చి అడుగుతారేమని ఎవరు కూడా అడగట్లేదు. కానీ దేవుని చిత్తం అయితే రాబోతున్న దినాల్లో యవ్వన బిడ్డలు కూడా దేవుని వాక్యాన్ని అందించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా మన దేవుడు ఎవరండి? ప్రార్థనలను ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు కదా. ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడండి? తృప్తిపరుస్తానన్నాడు. కాబట్టి నిశ్చయముగా ఆశతో చేస్తున్న ప్రార్థనను దేవుడు వృధాపరచడం. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసేసి నా వాక్య ధ్యానంలోకి వెళ్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా సునీత గారు చక్కని విషయాలు మనకు అందించారు. దీంట్లో ఒక క్లారిటీ మీకు ఇద్దామనే విషయాన్ని నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే రాబోతున్న దినాల్లో మిగతా వచనాలు కూడా మనం ఏం చేయబోతున్నామంటే ధ్యానంలో నడిపించబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని కనుక మీకు చెప్పకపోతే వాక్యాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే చెప్తున్నానండి. 8వ అధ్యాయం అంతా కూడా ఎవరు దేని గురించి రాశారండి? జ్ఞానము గురించి కదా. 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరి గురించి రాశారండి మాట? ఎవరి గురించి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు పుట్టాడండి. పుట్టిన వాడిని దేవుడు అంటారా? పుట్టించేవాడిని దేవుడు అంటారా? మరి పుట్టాను అన్నాడు అంటే అది యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట కాదు. జ్ఞానము వేరు, యేసుక్రీస్తు వేరండి. బుద్ధి జ్ఞాన సంపదలు నాయందు గుప్తములై ఉన్నాయన్నాడు తప్ప నేనే జ్ఞానాన్ని అని దేవుడు ఎక్కడో కూడా. చాలామంది అంటే తెలియక రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకున్న మాట ఏంటంటే 8వ అధ్యాయంలో ఆ జ్ఞానం అంటే యేసయ్యని, అందరికంటే ముందు యేసయ్య. కొన్ని డినామినేషన్స్ అలాగే బోధిస్తున్నారండి. కానీ తండ్రి ఎలాగా సెల్ఫ్ ఎగ్జిస్టింగో, దేవుడు పుట్టినవాడు కాదండి. ఆయన ఆది నుంచి పుట్టుక లేనివాడు దేవుడు. పుట్టినవాడిని దేవుడు అని అనటానికి అర్హత లేదు. ఎవడైతే పుట్టించాడో వాడే దేవుడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే
మీకందరికి చాలామందికి నాకు తెలుసు, మీరు ఈ జ్ఞానము పుట్టింది అంటే యేసే గురించి అనుకుంటారు. అందుకే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ యేసే గురించి కాదండి, జ్ఞానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను భక్తుడు. ఓకే, మనము వాక్యం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి, వాక్యమును అంగీకరించిన వ్యక్తులు వాక్యము కలిగించే ప్రయోజనాలను మీకు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తున్నానండి. మొట్టమొదటిది విశ్వాసాన్ని కలిగిస్తుంది కదా. నేను ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తుండగా విన్నానండి ఒక సన్నివేశం. రాబర్ట్ ఓమ్రాన్ అనే ఒక సేవకుడు, ఆయన రొమేనియా దేశానికి చెందిన పాస్టర్ గారు అంటండి. ఆయన సేవ చేస్తున్నప్పుడు 1900 ఐ థింక్ 30-40 ఆ రేంజ్, అది కూడా కాదేమమ్మా, ఇంకా ఐ థింక్ 1960 ఆ సంవత్సరాలు అనమాట. పర్టికులర్గా ఇయర్ అనేటువంటి నాకు తెలియదు, కానీ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి వారి దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్రైస్తవులను అతను ఏం చేసేవాడు అంటే బంధించి చెరసాలలో వేసేవాడు. అలాగా రాబర్ట్ ఓమ్రాన్ అనే వ్యక్తిని కూడా, పాస్టర్ గారు కదండి, బంధించి చెరసాలలో వేశాడంట. 14 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడండి. ఆ చెరసాలలు అంటే ఎలా ఉంటాయంటే, ఇది నాన్న ఏదో చక్కగా మన జైళ్ళు ఉన్నాయి కదండి, సబ్ జైళ్ళు ఉంటున్నాయి, సెంట్రల్ జైలు ఉంటుంది. జైల్లో ఉన్నా అన్న పేరే తప్ప మీరు ఎప్పుడైనా వెళ్ళారంటే సెంట్రల్ జైలు కాడికి, ఆ ఖైదీలందరూ ఎక్కడ ఉంటారంటే చక్కగా పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, చక్కగా కూరగాయలు అమ్ముతున్నారు. అంటే స్వీట్ షాపులు అన్నీ కూడా ఎవరి చేత జరిపిస్తున్నారంటే చూసారండి, సెంట్రల్ జైలు పక్కనే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ దినాన్ని అటువంటి స్వేచ్ఛ లేదండి. ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉండేవారంటే ఇంకా వారికి ఇంకా చాలా భయంకరమైన శ్రమలు, అటువంటి శ్రమలను 14 సంవత్సరాలు ఆయన అనుభవించాడంట. ఆయన ఎవరంటే పాస్టర్ గారండి. ఇప్పుడు తర్వాత అమెరికాలో పాస్టర్ గారి పేరు ఎక్కువ నేను జ్ఞాపకం చేస్తుంటాను కదమ్మా, బిల్లీ గ్రాహం గారు. బిల్లీ గ్రాహం గారు ఫౌండేషన్స్ ద్వారా మొత్తానికి డబ్బులు కట్టేదే విధంగా ఆయన బయటికి తీసుకొచ్చారంట. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత 1984 సంవత్సరంలో ఆయన మన ఇండియా వచ్చాడంట, హైదరాబాద్ వచ్చాడంట. ఈ విషయం ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి తెలిసి ఈ సేవకుడు గురించి విని ఆయన చెప్తున్న ప్రసంగం వినాలని మెహబూబ్ కాలేజీ గ్రౌండ్ అని, ఆ గ్రౌండ్లో జరుగుతున్న మీటింగ్కి వెళ్ళాడంటండి చూడాలని. కానీ చాలామంది జనం ఉండటం వల్ల ఆయనతో చూడలేకపోయింది, సరిగ్గా మాట్లాడలేకపోయి. ఆ తర్వాత సికింద్రాబాద్ సిఎస్ఐ చర్చిలో సేవకులకు మీటింగ్ పెట్టారంటండి. ఆ సేవకుల మీటింగ్లో ఆయన కలిసి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దినాన దేవుని వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది అనే అంశమును ఆయన మాట్లాడుతున్నాడు అంటండి. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయనకి సందేహం వచ్చి ఈయన లెగిసి అడిగేశాడు అంటండి, పాస్టర్ గారు మీరు దేవుని వాక్యము విశ్వాసం కలిగిస్తుందని మీరు చెప్తూ ఉన్నారు కదా, మీరు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, ఆ 14 సంవత్సరాలు కూడా మీ దగ్గర బైబిల్ లేదు, మరి 14 సంవత్సరాలు మీ విశ్వాసాన్ని మీరు ఎలా కాపాడుకోగలిగారు అని అడిగాడు అంటండి. అప్పుడు ఆయన చరిత్ర చెప్పడం ప్రారంభించి, అయ్యా నాతో పాటు చాలామంది అదే నాన్న జైల్లో ఉండేవారు, మాకు ఒక్కొక్కరికి తెలిసిన వాక్యాన్ని ఒక్కొక్కరు ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చదివి వినిపించేవాళ్ళం. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత మాకేమనిపించిందండి, ఎప్పుడు ఒకటే వాక్యం కదా, ఇంకా బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి కదా అని దేవుణ్ణి అడగటం ప్రార్థన చేసాం. అయ్యా మాకు ఫ్రెష్ వర్డ్ కావాలి, మాకు ఒక నూతనమైన వాక్యం కావాలి అని దేవునికి మేము ఏం చేయటం ప్రారంభించామంటే ప్రార్థించడం ప్రారంభించాం. ఒకనొక దినాన ఆ జైలు అధికారి ఈ రాబర్ట్ వామరన్ అనే రిచర్డ్ వామరన్ అనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడు అంటండి, నువ్వు ఈ దినాన వెళ్ళి నా బాత్రూమ్ కడిగి అన్నాడు అంటాడు. ఏమన్నాడండి, నా బాత్రూమ్ కడిగి అన్నాడంట. ఆ స్లోవేకియా అనే ప్రాంతం, ఇవన్నీ రష్యా, యుక్రెయిన్, స్లోవేకియా ఇవన్నీ కూడా పక్క దేశాలండి. అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ దినాన బయటికి వెళ్తే టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే -28 డిగ్రీస్ నుంచి -40 డిగ్రీస్ వరకు ఉండేది అంటండి. మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఉంటుందండి? ఏమో పాస్టర్ గారు మేము వాటవే కానీ అవన్నీ కదా, అవి కూడా దగ్గరగా మైనస్లోనే ఉంటాయి, మరీ అంత ఉండవండి. ఇప్పుడు అక్కడ ఎలా ఉండేదంటే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత నీళ్ళు వచ్చి కాదంటండి,
ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది గల్ఫ్ పిల్లలకి అర్థమవుతుంది కదా, వారు టాయిలెట్ పేపర్స్ యూజ్ చేస్తారు కదండి. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఏం చేసేవారంటే, ట్యాంకులు ఉండి కాదంటే ఒక బాక్స్ ఉండేదంట. ఆ బాక్స్లో పడిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఏం చేయాలంటే పడేసేయాలి. ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకునేవారంటే నీళ్ళతో కాదంటండి, పేపర్ ఉంటుంది కదండి, పేపర్తో. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వెళ్ళి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే ఆ క్లీనింగ్ చేస్తున్నాడు పేపర్లో ఒక పేపర్ దొరికిందంటండి. ఇదేంటి చిత్తి పేపర్లో ఉంది అని పక్కన పాడైపోతే దగ్గరికి చూస్తే గుడ్ న్యూస్ అని ఉందండి దాని మీద. ఏంటి ఈ పేపర్ అని చూస్తే బైబిల్లో పేపర్ అంటండి అది. కానీ ఆ పేపర్ అంతా కూడా ఏమంటుకుందంటే చెత్త అంతా దానికి అంటుకుపోయిందంట. ఈయన ఎప్పుడైతే పేపర్ను చూచాడో అక్కడ మంచు ఉంటుంది కదండి, ఆ మంచుతో ఆ పేపర్ని అంతా ఏం చేశాడు అంటే కడిగేశాడు అంటండి. ఇప్పుడు పేపర్ అంతా ఏమైపోయిందంటే శుభ్రం అయిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ని మడత పెట్టి నోట్లో పెట్టుకున్నాడంట. నోట్లో పెట్టుకున్న పేపర్ని నోట్లో పెట్టేసుకుని, సరే నా పని అయిపోయిందండి నేను వెళ్ళిపోతున్నానని తిరిగి జైలుకి వచ్చేసి ఆ పేపర్ను ఓపెన్ చేసి చూసిన తర్వాత ఆ పేపర్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రాయబడి ఉందంటండి. ఏం రాయబడి ఉందంటే, రోమీలకు రాసిన పత్రిక. వెంటనే దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. నేను దేవుణ్ణి నాకు నీ వాక్యం కావాలని అడిగాను, దేవుడు నాకు తన వాక్యాన్ని పంపాడు అని. అంటే దేవుని వాక్యాన్ని వారు ఎందుకు వాడేవారంటే టాయిలెట్ పేపర్ కింద వాడేవారంటండి. కానీ ఇతనికి చూచిన వెంటనే చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. ఏంటి దేవుని వాక్యాన్ని ఎలా వాడుతున్నారంటే కోపం వచ్చింది. ఇంకా తర్వాత అనుకున్నాడంట, దేవుడు నా మేలు కొరకే దీన్ని చేశాడేమో అని దేవుడిని స్తుతించాడంట. ఆ తర్వాత ఆయన అన్నాడంట, అయ్యా ఎప్పుడు బాత్రూములు కడగాలని నన్నే ఏమన్నాడండి, మీరు ఎప్పుడు బాత్రూములు కడగాలన్నా నన్నే పిల్లండి నేనే. ఎందుకు అంటే ఆ బాత్రూములు కడగటం మీద ఆయన శ్రద్ధ కాదు, కానీ దేవుని వాక్యం పట్ల ఆయన కలిగి ఉన్న తృష్ణ కదా. ఆయన ఈ హైదరాబాద్ వచ్చినాడు అడ్డోడు లేన్స్ గారికి ఈ సాక్ష్యాన్ని చెప్పాడంటండి కదా. నిజంగా చూడండి, దైవ గ్రంథం అంతా అట్టుకొచ్చేసి మన చేతిలో పెట్టేసి, ఒరే అబ్బాయి నిన్ను అడ్డగించేవాడు ఎవరు లేడు, నీకు రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు చదువుకున్నా నీకు ఏ ఇబ్బంది ఉండరా అంటే, కనీసం 24 సెకండ్లు కూడా బైబిల్ ఓపెన్ చేయని వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు కదండి, నిజమే కదండి. చాలామంది బైబిల్ని వాడతారండి ఎప్పుడంటే నైట్ పడుకునే ముందు తలగాడ పక్కన ఎట్టుకోవటానికి. ఎందుకంటే తలగాడ పక్కన ఎట్టుకుంటే ఏం రాదంటండి, దెయ్యం రాదంట. నేను అంటానండి, దెయ్యం బైబిల్ దగ్గరికి ఎందుకు రాదండి? బైబిల్ అంతా ఎక్కడుంది? దెయ్యం అసలు మనకు బైబిల్ దెయ్యానికి తెలిసినట్లుగా మనకు కూడా తెలియదండి కదా. అంటే ఇది నన్ను చూడండి, ఈ దినాన క్రైస్తవులను విమర్శిస్తున్న చాలామంది క్రైస్తవేతరులు కూడా బైబిల్ని ఏం చేస్తున్నారంటే చదువుతూ ఉన్నారు. ఎందుకు అంటే బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి చదువుతున్నారు. కానీ ఇది నాన్న చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్న చాలామంది వ్యక్తులు బైబిల్ గ్రంథం పట్ల ఏమి చూపిస్తలేదు అంటే ఆసక్తిని చూపించట్లేదు. కనీసం బైబిల్ తెరిచి అందులో ఏమి రాసుందో కూడా చూడటానికి టైం ఉండలేదండి. ఏముంటలేదండి? ఏముంటలేదమ్మా? టైం ఉండక మనం బైబిల్ గ్రంథాలు ఏం చేయలేకపోతున్నాం, ఓపెన్ చేయలేకపోతున్నాం. కానీ ఆ దినాన్ని మరి ఆ పాస్టర్ గారి పరిస్థితి చూడండి. వాక్యం బైబిల్ అంటుందండి, ఒకానొక దినాన వాక్యము కొరకైన కరువు రాబోతుందంట. ఏం కరువు అండి? వాక్యము కొరకైన కరువు. అదే నన్ను బైబిల్ అన్నీ తీసేసుకుంటే మరి ఎలాగండి అప్పుడు? అంటే అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ని మనం ఏం చేయాలంటే ఉన్నప్పుడే బైబిల్ గ్రంథాన్ని మన హృదయాల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కదండి. ఈ బైబిల్ గ్రంథం గురించి నేను మీతో మాట్లాడుతూ, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిలో దైవలేఖనం చేసే ప్రయోజనం ఏంటి అంటే, మొట్టమొదటిది విశ్వాసం కలిగిస్తుంది, రెండవది నూతనమైన జన్మ కలిగిస్తుంది, మూడవది ఆత్మ బలాన్ని కలిగిస్తుంది లేకపోతే ఆత్మీయ స్వస్థత, నాలుగవది శారీరక స్వస్థత, ఐదవది మానసిక స్వస్థత, ఆరవది దైవలేఖనము ద్వారా మనం పొందుకునేది ఏంటి అంటే పాపముపై. లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేస్తానండి, దావీదు అన్నాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుని వాక్యము గనక హృదయములో ఉంటే ఆ దేవుని వాక్యం మనల్ని ఏం చేయనిది అంటే పాపము చేయనీయదు. నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, గుర్తుందో లేదో కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేసేసి ఇది నా వాక్యంలోకి వెళ్దాం. కరోనా సమయంలో కదండి ఎన్ని వేవ్స్ వచ్చినాయండి? 3 వేవ్స్ వరకు తెలుసు పాస్టర్ గారు. ఆ తర్వాత ఇప్పటికి ఇంకా వస్తున్నాయి, అవి మేము పట్టించుకోవట్లేదు కదా. నిజమే. నిజంగా కరోనా సమయంలో భయపడని వారు ఎవరైనా ఉన్నారండి? పాస్టర్ గారు నేను అస్సలు భయపడలేదండి అని అన్నవారు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి 100కో 1,00,00,000కో ఎవరో ఒక్కరు ఉండొచ్చు. అందరం కూడా భయపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం ఏం తెచ్చిందంటే వ్యాక్సిన్స్ తెచ్చింది కదా. కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని. మన ఇండియాలో ఆ 2 కూడా ఎక్కువగా వాడారు. ఇప్పుడు ఎందుకు వేసుకున్నారండి అవి? ఆ కరోనా వైరస్ ఒకవేళ మన ప్రమేయం లేకుండా మన శరీరంలోనికి అది ప్రవేశించిన ఆ వైరస్ ద్వారా మనము చనిపోకుండా మన శరీరము ఆ వైరస్కి యాంటీబాడీస్ అనేటువంటివి క్రియేట్ చేయటానికి ఏం వేసుకున్నామండి? వ్యాక్సిన్ వేసుకున్నాం. మొదటి డోస్ అన్నారు, 2వ డోస్ అన్నారు, దేవుడి దయ వల్ల 3వ డోసుతో ఆపేశారు కదా. ఓకే, మంచిది. ఎవరైనా వేయించుకున్నారు? ఎవరైనా ఉన్నారండి? అందరూ వేయించుకున్నారమ్మా. ఇది నాన్న ఒక స్టడీ వచ్చిందండి, చెప్పాను మీకు. ఏంటి అంటే ఇది నాన్న ఎక్కువ గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి అంటే వయసుతో సంబంధం లేకుండా ఎందుకు చనిపోతున్నారు అనే ఒక స్టడీ చేస్తే ఆ కరోనా వ్యాక్సిన్స్ వేసుకోవటం వలన కొంతమందికి ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ అనేటువంటిది సడన్గా క్లాట్ అయిపోయి గుండెలు ఏమైపోతున్నాయి అంటండి, ఆగిపోతున్నాయి. ఓకే, ఫోన్లే. అప్పుడు ఏదో విధంగా అప్పుడు మనం ఏం చేయబడ్డామంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత గుడ్ల మీద చేసుకుని అమ్మాయ ఇంకా కరోనా వచ్చినా నాకు పర్వాలేదు అని. నిజమే కదండి చాలామంది. కానీ మరి ఆలోచన చేయండి, ఇది నాన్న ఈ భూమి మీద జీవించే జీవితకాలము గ్యారంటీ లేని బ్రతుకులు కదండి ఇవి. గ్యారంటీ లేదు, వారంటీ అసలే లేదు. ఇప్పుడు 60, 70, 80 అన్నారు. ఓకే, దేవుని కృప ఉంటే బ్రతకొచ్చు. ఒకవేళ ఈ కొద్ది కాలము బ్రతికే జీవితానికే చచ్చిపోతామేమో అని భయంతో వ్యాక్సిన్ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ జీవితం తర్వాత జీవించే జీవితకాలం ఎంతండి? ఎంతకాలం జీవిస్తాము? లేదేం పాస్టర్ గారు, ఈ 70 సంవత్సరాల తర్వాత అసలు మేము ఎవరికి కనిపించవు. మనం కనిపించం, కానీ దేవుడు మనలో పెట్టిన ఆత్మకి ఏమీ లేదండి, చావు లేదు. ఆత్మ ఎంతకాలం జీవిస్తుందండి? ఎంతకాలం జీవిస్తుందండి? సదాకాలం జీవిస్తుంది కదా. ఇప్పుడు సదాకాలం జీవించే ఆత్మ గురించి ఇంకెంత ఆలోచన చేయాలి? స్వల్పమైన అల్పమైన జీవితం అని బైబిల్ చెప్తుంది. నీటి ఆవిరి లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి ఏ జీవితం గురించి చెప్తుందండి? జీవించే ఈ 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల గురించి చెప్తుంది. మరి తర్వాత జీవించే జీవితకాలం అది శాశ్వతమైనది అని బైబిల్ చెప్తుంది కదా. ఈ 60, 70 సంవత్సరాల జీవితకాలంలో చచ్చిపోతామేమో అని భయంతో వ్యాక్సిన్ వేసుకుని మనం కొంచెం నెమ్మది పడ్డాం కదా. మరి ఆ నిరంతరము జీవించే జీవితము అప్పుడు 2వ మరణములోనికి వెళ్ళిపోతామనే భయము ఇది నా క్రైస్తవులకు ఉందా అన్న క్వశ్చన్ మనం వేసుకుంటే 1% కూడా లేదండి. ఎందుకంటే నిజముగా మరణం తర్వాత జీవితం ఉందని గ్రహించిన వ్యక్తి ఆ జీవితం కొరకు ఈ లోకంలో ఉండగానే ఏం చేస్తాడండి? సిద్ధపడతాడు. మరణం తర్వాత జీవితము ఏమో నాకేం తెలుసు ఉన్నదో లేదో, ఈ పాస్టర్ గారు అలాగే చెప్తారు అని ఆ మరణం కొరకు సిద్ధపడని వ్యక్తి ఆ నిత్య మరణములో ఏమవుతాడు అంటే శ్రమ పడతారు. ఇప్పుడు ఆ నిత్య మరణములోనికి మనం వెళ్ళకుండా మనల్ని మనము కాపాడుకోగాలి అంటే బైబిల్ గ్రంథం వేస్తున్న వ్యాక్సిన్ ఏంటి అంటే దేవుని వాక్యము. ఇప్పుడు దేవుని వాక్యం అంటండి పాపానికి వ్యాక్సిన్ అంట. దేనికంటండి? కరోనా వ్యాక్సిన్, కోవిషీల్డ్ వేసుకుంటే ఎలాగ కరోనా నుంచి రక్షించిందో దేవుని వాక్యము కూడా పాపము నుంచి మనల్ని ఏం చేస్తుందంటండి. భక్తులందరూ కూడా వారి జీవితాలను ప్రభువు కొరకు ఎలా కాపాడుకోగలిగారు?
ఏసేపు ఉన్నాడండి. పోతీఫరు భార్య వచ్చింది, నాతో పాపం చేయమని ఏసేపును ప్రేరేపించింది కదండి. ఈ మధ్యన ఒక సేవకుడు చెప్తున్నాడు, మీరు విన్నారా లేదు, జాన్ పాల్ అని ఒక ఆయన వస్తున్నాడు, చూస్తారా యూట్యూబ్లో. ఆయన మొన్నటి వరకు అంటే దేవుని సేవకులందరినీ విమర్శించడం పెట్టుకున్నాడండి. ఈ మధ్యన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతలో కూడా ఎవరి గురించి రాశారండి? విశ్వాస వీరుల గురించి రాశారు. ఇప్పుడు ఆ విశ్వాస వీరుల గురించి రాస్తూ వారందరూ గురించి రాయబడిన మాట ఏంటంటే, మనము లేకుండా వీరు సంపూర్ణులు కారు అనే మాట రాశాడు కదండి. దాన్ని బేస్ చేసుకుని ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈయన పడిపోయాడండి మనిషి, పాపంలో పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విశ్వాస వీరులందరి జీవితాల్లో ఏమి చూపిస్తున్నాడు అంటే తప్పులను ఎత్తి చూపిస్తున్నాడని. అలాగే యేసేపు గారి జీవితంలో ఆయన ఎత్తి చూపించిన తప్పు ఏంటి అంటే, పోతీఫర్ భార్య అంటండి నల్లగా ఉంటుందంటండి. పైగా ఆవిడ కొంచెం వయసు, నాకు ఆ మాట అంటున్నప్పుడు అంటే క్రైస్తవ సమాజంలో ఎలా దిగజారిపోతూ ఉన్నారో దైవ సేవకులు అన్న విషయాన్ని ఒకసారి మనం ఎప్పుడైనా దేవుని వాక్యము కల్మషం అయిపోయిందో ఆ వాక్యం హృదయాన్ని కూడా వాక్యం లేకపోవటం వల్ల హృదయం కూడా ఏమైపోతుందండి, కల్మషం అయిపోతే ఇవే వస్తాయండి మాటలు. ఏం చెప్పాలండి యవనస్తులకి? ఎవరు ఏసేపుని చూసి నేర్చుకోండిరా అని చెప్పాలి, కానీ ఈ మాట యవనస్తులంటే ఏమనుకుంటారండి? యవనస్తులంటే ఏమనుకుంటారు? అంటే ఏసేపు గారు ఆయన కంట్రోల్ చేసుకుందే దాని గురించి కాదనమాట అని ఒక నెగిటివ్ థింకింగ్ వారిలో ప్రారంభం అవుతుంది కదండి. వారందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నిజం క్రైస్తవ సమాజం దిగజారిపోతుందండి. రాను 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 ఏమైపోతుంది అంటే మురికి కుప్పంలోనికి వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోతూ ఉంది. కానీ మనకి ఎంత బాధ కలిగితే యేసయ్య ఎంత బాధపడతాడు కదా. కానీ ఇది నన్ను ఆలోచన వచ్చండి, యేసేపు ఆ పోతీఫరు భార్య దగ్గర నుంచి పారిపోయాడు కదా. ఏమన్నాడండి పారిపోకముందు? ఈ దుష్కార్యము చేసి నా దేవునికి నేను విరోధముగా పాపము చెయ్యలేను. అది దుష్కార్యమని యేసేపుకి ఎలా తెలుసండి కదా. అంటే చూడండి, దేవుని వాక్యం ఎరిగిన వారు అంటండి దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టం కాదో తెలుసు అంటండి. ఇప్పుడు దేవుని వాక్యము హృదయములో ఉన్నవారు దేవునికి ఇష్టము కానిది ఎప్పుడైతే మన ముందు ఉంటుందో దాని ముందు నుంచి ఏం చేస్తారు అంటే పారిపోతారండి. ఏం చేస్తారండి? పారిపోతారు. ఒకవేళ దేవుని వాక్యము లేని వారు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలియదు కాబట్టి దేవునికి ఇష్టము లేనిది ముందున్న దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి వారి ఇష్టముతో దాన్ని ఏం చేయటానికి ప్రయత్నం చేస్తారంటే పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నేను చెప్పే మాట ఏంటి అంటే, ఈ దినాన మనం పాపము చేయకుండా ఆపేది ఏంటి అంటే దేవుని యొక్క పాస్టర్ గారు మా ఇంట్లో చాలా బైబిల్ ఉన్నాయండి అని అంటే సరిపోదండి. ఇది ఎక్కడ ఉండాలంటండి? ఎక్కడ ఉండాలమ్మా? హృదయంలో ఉండాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను అన్నిసార్లు చదువానండి, ఎన్నిసార్లు చదువానండి బైబిల్ అంటారు. ఎన్నిసార్లు చదువామన్నది మ్యాటర్ కాదు. ఏంటి మ్యాటర్ అంటే చదివిన వాక్యము ఎంతవరకు నా హృదయములో ఉన్నదే ఆఖరికి మనకి గుర్తింపును తీసుకుని వస్తుంది. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 120 సార్లు చదువాడంటండి బైబిల్. ఎన్నిసార్లు అండి? 120 సార్లు. ఆయన అడిగారంట, అయ్యా నువ్వు 120 సార్లు బైబిల్ చదువావు కదా, మరలా ఎందుకు చదువుతూ ఉన్నావు అంటే ఆయన అన్నాడంట, 120 సార్లు చదివిన బైబిల్ గ్రంథం మరలా తెరిచి చదువుతూ ఉంటే చదవనట్టే ఉంటుందయ్యా అన్నాడంట. ఎలా ఉంటుందంటే, ఈ బైబిల్ గ్రంథం మనం ఎన్నిసార్లు చదివినా ఒక నూతనత్వాన్ని మనం అనుభవించవచ్చు. నేను చెప్పే మాటలు చదివే వాళ్ళకి అర్థమవుతాయండి. బైబిల్ చదవని వారికి కొంచెం ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు అలా చెప్తాలే ఎన్నిసార్లు ఏంటి అని అనుకుంటారు. కానీ బైబిల్ చదివే వ్యక్తులకి కదండి, ఇది నన్ను ఒక అధ్యాయం చదివి మరలా రేపు 10 అధ్యాయం చదివితే ఏదో ఒక కొత్తదనం.
ఏదో ఒక నూతనత్వాన్ని బైబిల్ గ్రంథంలో మనం అనుభవించవచ్చు. దేవుని వాక్యమునకున్న శ్రేష్టత అటువంటిది కదా. పాపంపై దేవుని వాక్యం ఏమిస్తుందంటే ఇది నన్ను మరొకటి జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని వాక్యము ద్వారా మరొక ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, చదవబడిన వాక్యములోనే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఏంటంటండి, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఖడ్గం ఎందుకు వాడతామండి? నేను అడిగేది చాక్ కాదండి. చాక్ ఎందుకు వాడతాం? చాక్ ఎందుకు వాడతామంటే, పాస్టర్ గారు చాకుతో మేము కూరగాయలు కోస్తామండి, ఒకవేళ ఏమైనా తేడా వస్తే పీకలు కూడా కొయ్యొచ్చండి. చాలామంది కోస్తున్నారు కదండి, యూట్యూబ్లో నిండా అయ్యే న్యూస్లు కదమ్మా. ఇప్పుడు భర్త గొంతు కోసిన భార్య. ఈ మధ్యనంత ముందు ఎక్కువగా భార్యలను చంపిన భర్తల గురించి వినేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా రివర్స్ అవుతుంది కదండి. అంత న్యూస్లు ఏంటంటే భర్తను చంపిన భార్య. చాక్ ఎందుకు, ఖడ్గం ఎందుకు వాడతామండి? ఖడ్గము యుద్ధములో వాడతాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? పరిశుద్ధ ఆత్ముడు అంటే ఆత్మ ఖడ్గం. ఇప్పుడు ఆత్మ ఖడ్గాన్ని దేనికి వాడాలి? అసలు ఆ అధ్యాయం అంతా కూడా నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను కదా. దేనికి వాడాలండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుతాను చూడండి అమ్మా, 6వ అధ్యాయం. ఇక్కడ రాస్తూ వస్తున్నాడు, మనము పోరాడునది. దేనికి? ఈ అధ్యాయంలో దేని గురించి రాశాడండి? పోరాటం గురించి రాశాడు, యుద్ధం గురించి రాశాడు. ఎవరి మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం? ఎవరి మీద అండి? పాస్టర్ గారు చెప్పి చాలా రోజులు అయిపోయింది కదమ్మా, మర్చిపోయామంటారు. కాదు కదమ్మా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. దురాత్మ ఎవరండి? ఆత్మ కదా. మన దేవుడు ఎవరండి? నేను ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? కన్ఫ్యూజ్ ఏం చేయట్లేదు కదండి. దురాత్మలోనే ఉంది కదండి ఆత్మ. దేవుడు ఎవరండి? ఆయన అన్నాడండి, దేవుడు ఆత్మయున్నాడు గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ. దెయ్యం ఆత్మ, దేవుడు ఆత్మ. మనం ఎవరమండి? మనం ఎవరమమ్మా? చెప్పేస్తే ముందుకెళ్దామమ్మా. మనం ఎవరమండి? మనము ఆత్మలమే. మనం ఒక గుడారాన్ని ధరించుకున్నాం. ఆ గుడారం పేరేంటంటే శరీరం. ఇది మనతో పాటు రాదండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఏమంటామండి, పలానా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, పలానా సుబ్బారావు అనే వ్యక్తి చచ్చిపోయాడండి. ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళి, ఏమండి సుబ్బారావు గారు ఎక్కడున్నారని అంటామండి. ఏమంటామండి? బాడీ అంటే పేరు ఏమైపోయారు? సుబ్బారావు గారు ఏమైపోయారండి? సుబ్బారావు గారు వెళ్ళిపోయారు. అతడు భూమి మీద ఉండటానికి వాడిన గుడారం మాత్రం. అంటే మనం కూడా ఎవరు అండి? ఆత్మలం. మన దేవుడు ఆత్మ, మనము ఆత్మలం. మనం పోరాడేది ఎవరి మీద అంటే దురాత్మ మీద. ఇప్పుడు చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దురాత్మ మీద మనము పోరాడేటప్పుడు దట్టి కదా, సత్యమనే దట్టి, విశ్వాసమనే డాలు, సువార్తనే చెప్పులు, నీతి అనే మైమరపు, రక్షణ అనే శిరస్రానం. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ధరించుకో. ఇవన్నీ కూడా అపవాది యొక్క దాడి నుంచి మనం కాపాడుకోవటానికి, అంటే మనల్ని మనము సంరక్షించుకోవటానికి. ఇప్పుడు ఈ దేవుడు వీటితో పాటు ఆయన బిడ్డలుగా దేవుడు మనకు ఇంకొకటి ఇచ్చాడు. ఏంటి అంటే ఖడ్గం. ఏంటంటండి, ఒక సైనికుడికి ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు చేత్తో ఏం పట్టుకుంటాడు అంటే ఖడ్గాన్ని పట్టుకుంటాడు. ఇవన్నీ కూడా దాడి నుంచి కాపాడుకోవటానికి ఖడ్గం ఎందుకండి? ఖడ్గం ఎందుకు అంటే దాడి చేయటం. అపవాది మీద వాడు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు తిరిగి వాడి మీద దాడి చేయటానికి దేవుడు మనకేమిచ్చాడు అంటే ఒక ఖడ్గం ఇచ్చాడు. ఆ ఖడ్గం పేరేంటి అంటే దేవుని వాక్యం. ఖడ్గం పేరేంటంటండి? దేవుని
వాక్యం ఈ ఖడ్గము దేనితో పోల్చబడిందంటే ఆత్మ ఖడ్గముతో. ఏం ఖడ్గం అంటండి? శరీరక ఖడ్గం కాదు. ఒకవేళ మనము శరీరాలం అయితే దేవుడు మనకేమి ఇచ్చేవాడండి? భౌతిక సంబంధమైన కత్తి ఇచ్చిండేవాడు. కానీ పేతురుతో దేవుడు ఏమన్నాడు? పేతురు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశించిపోతాడని ఆ కత్తొద్దని చెప్పి పేతురు చేతికి దేవుడు ఏ కత్తి ఇచ్చాడండి? చెప్పండి అమ్మా. ఆ దినము నుంచి పేతురు భక్తుడి జీవితమే ఆ భౌతిక సంబంధమైన కత్తి పట్టుకున్నంతసేపు పేతురు అంటే ఎవడికి తెలీదు. కానీ ఆత్మ సంబంధమైన కత్తి పట్టుకున్న తర్వాత పేతురు తెలియనుడంటే లేడు కదండి. పేతురు వస్తుండే చెప్పుకునేవారు, ఒరే ఇదిగో పేతురు వస్తూ ఉన్నాడు. ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే భూమిని తలక్రిందులు చేస్తూ ఉన్నాడని ఎప్పుడు చెప్పుకున్నారండి పేతురు గురించి? భౌతిక సంబంధమైన కత్తి పట్టుకున్నప్పుడా? ఆత్మ సంబంధమైన కత్తి పట్టుకున్నప్పుడా? భౌతిక సంబంధమైన ఆయుధం ధరించుకున్నంతసేపు పేతురు చేపలతోనే తిరిగాడు. ఆత్మ సంబంధమైన కత్తి పట్టుకున్న తర్వాత మనుష్యులను పట్టుకోవటం. ఇదినా నేను అంటాను, ఇదినా ఆత్మ సంబంధమైన కత్తి ఎవరి చేతిలో ఉందో వారు మనుష్యులను పట్టుకునే జాలర్లుగా మార్చబడతారండి. ఎలా మార్చబడతారండి? మనుష్యులను పట్టుకునే. ఎందుకు అంటే చూడండి, మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దినాన దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని దేవుడు ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడమ్మా? మనకే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆత్మ ఖడ్గాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అమ్మా నాకు కొంచెం చెప్పాలి, నాకు కొంచెం బాగా కోల్డ్ చేసిన వాళ్ళు కొంచెం నేను ఇబ్బందిగానే ఉన్నాను. మీరు మాట్లాడకపోతే నాకు ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. పోరాడటానికి ఇచ్చాడు. ఇప్పుడు మనము ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ఏం చెయ్యాలి? యుద్ధం చేయాలి. ఎవరి మీదండి? నేను అంటాను, మరలా గుర్తు చేస్తున్నానండి, సాతాను వాడికి సమయము కొంచెమే. ఎంత అంటండి? సమయము కొంచెమే అని వాడు ఎలా తిరుగుతున్నాడంట? నిద్ర నిప్పులు లేకుండా. ఏంటంటండి? ఆడికి సమయం కొంచెమే అని తెలిసి వాడు నిద్ర నిప్పులు ఆడు 24 గంటలు పడుకోవట్లేదంటండి. ఎవరండి? సాతానుగాడు. ఇప్పుడు మనము కూడా ఈ ఖడ్గాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు అంటే మనము ఆడి దగ్గర గుడికొచ్చిన 2 గంటలే కాపాడుకోవాలా, లేకపోతే 24 గంటలు అపవాది దాడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలండి కదా? అంటే మనము నిత్యము కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ విధంగా దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి అడు తూర్పు నుండి దాడి చేస్తాడో, 4 వైపుల నుంచి ఏ వైపు నుండి దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? అందుకే బైబిల్ చెప్తున్న మాట సిద్ధపాటు అనే మాటను వాడతాడు కదా. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే దేవుని వాక్యములో ఎవరైతే సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఆ దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారో వారు మాత్రమే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ఏం చేయగలరండి? ఉపయోగించగలరు. నేను అంటానండి, ఇప్పుడు యుద్ధం తెలియని సైనికుడికి ఒక కత్తి చేతికిచ్చి యుద్ధం చేయరంటే ఏం చేస్తాడండి? చేయగలడా? చేయలేడండి. చేయలేడుగా. అలా కత్తి ఎలా తిప్పాలో తెలీదు, ఎలా పట్టుకోవాలో ఏమీ తెలియకుండా వాడిని యుద్ధ రంగంలో నిలబెడితే ఆ వ్యక్తి ఎప్పుడైపోతాడో అదేవిధంగా దేవుని వాక్యమనే ఆత్మఖడ్గాన్ని దేవుడు మనకిచ్చిన తర్వాత ఆ వాక్యమును గురించిన జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ వాక్యాన్ని ఎలా అన్వయించాలో, ఏ పరిస్థితులకు ఏ వాక్యాన్ని మనం ఉపయోగించాలో తెలియకపోతే దేవుని వాక్యమనే ఆత్మఖడ్గం మన చేతుల్లో ఉన్న అది మనకు ఒక నిరుపయోగమైన ఆయుధమే తప్ప దాని ద్వారా మనకి ఏ ప్రయోజనము. అలాగని ఆ వాక్యమనే ఆత్మఖడ్గానికి శక్తి లేదా అంటే మనంత అమాయకుడు ఎవడో కూడా ఉండడం. ఆ వాక్య ఖడ్గము మన చేతిలో ఉన్న వాక్య ఖడ్గము మన పక్షాన పని చేయాలి అంటే, అపవాది యొక్క తలను ఛేదించాలి అంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యములో ఉన్న జ్ఞానం. రెండవది ఆ వాక్యాన్ని ఎలా అన్వయించాలో దానికి తగ్గ బుద్ధి వివేచన అని ఒక చాలా మాటలు రాస్తాడండి
సామెతల్లో జ్ఞానం ఉపయోగించాడు, బుద్ధి ఉపయోగించాడు, వివేచన ఉపయోగించి చాలా మాటలు వాడాడు కదండి. వాటన్నిటికీ అర్థం ఒకటే అంటారా, వేరు వేరు అంటారండి కదా? అంటే అవన్నీ కూడా డిఫరెంట్ మీనింగ్నిచ్చే పదాలు కదా. జ్ఞానాన్ని పొందుకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో తెలియటమే వివేచన. వివేచన లేనివాడు ఏం చేస్తాడండి? ఏమి కూడా చేయలేడు. అదేవిధంగా ఈ దినాన దేవుడిచ్చిన ఆత్మ ఖడ్గం అనే దేవుని వాక్యము మనము వాడగలిగే కృప మనం పొందుకోవాలి అంటే దేవుని వాక్యమును గురించిన స్పష్టత మనకు కావాలండి. ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? కొత్త నిబంధన 2 కలిపంటే 66 అని చెప్పేస్తారు, నాకు తెలుసమ్మా. పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయండి? ఓకే, అంటే చూడండి, ఇది నాన్న కొన్ని పెద్ద ప్రవక్తలను పిలువబడిన వారు ఎంత అండి? చిన్న ప్రవక్తలను పిలువబడిన వారు ఎంత కదా? చరిత్ర గురించి రాసిన గ్రంథాలన్నీ, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుండాలంటే తెలుసుకుని ఉండాలి. ఎందుకు అంటే మనం చదువుతున్నది, నేను అందుకే జ్ఞాపకం చేయి, ఇదేదో సామాన్యమైన గ్రంథము కాదు. ఏదో ఆదివారం మాత్రమే గుడికి వచ్చినాడు సంకలో ఎట్టుకుని గుళ్ళోకి వచ్చిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళిపోయి ఆలమారలో పెట్టేసి మళ్ళా ఆదివారం, ఆ టైప్ పుస్తకం కాదండి ఇది. మరలా చెప్తున్నానండి, ఆ టైపు పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆ టైపు పుస్తకం ఇది కాదు. ఈ పుస్తకాన్ని మనము చదవగలిగితే ఈ పుస్తకం కూడా మనల్ని చదవటం ప్రారంభిస్తుందండి. చాలామంది భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములను అంటండి తప్పులు పట్టుకోవాలని చదవటం ప్రారంభించిన వ్యక్తులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, మనందరికీ తెలుసు కదా. విశ్వవాణిలో ప్రతిరోజు వాక్యం వచ్చేది, చాలా చక్కని స్వరం. ఆయన వాక్యం వింటే చాలా, అలా మాటలు వింటూ ఉంటేనే చాలా బాగుండేది కదండి. ఆయన దేవుని దగ్గరికి రావటం గల కారణం ఏంటంటే దేవుని వాక్యములో తప్పులు పట్టుకుందామని వచ్చాడంట. కానీ దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న తప్పులను దేవుని వాక్యం చూపించిందంటండి. నేను అంటాను, ఇది నన్ను దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న తప్పులను దేవుని వాక్యం చూపిస్తుంటే మనము దేవుని వాక్యంతో ఏమై ఉన్నాము అంటే అంటకట్టబడి ఉన్నాం. అంతే తప్ప దేవుని వాక్యము మనలో తప్పులను చూపించలేని స్థితిలో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము అంటే దానివల్ల మనకు ఉపయోగము లేదు. బైబిల్ని పక్కన ఆడేసి ఏ నవలో తెచ్చుకుని చక్కగా టైంపాస్ అవుతుంది కదండి. ఇది నాన్న దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి. ఆ వ్యక్తి ఉపయోగించినట్లుగా దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి వాడలేదండి. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరండి? ఆ వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కదండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులండి? 1 రోజు 2 రోజులు కాదు. నాకు ఈ రోజున అన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఏమనుకోద్దమ్మా. ఇంతవరకు అసలు ఉపవాసం ఉండని వారు ఎవరైనా ఉన్నారండి? పాస్టర్ గారు అసలు నాకు ఉపవాసం అంటేనే తెలియదండి అన్నవారు కూడా నిజమే అమ్మా. ఇది నాన్న క్రైస్తవులుగా కొన్ని మన విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అట్ ది సేమ్ టైం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసయ్య దగ్గరికి పరిసయ్యులు వచ్చారండి, అడిగారు, మేము ఉపవాసం ఉంటున్నాం, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నా, నీ శిష్యులు ఎందుకు ఉండలేదు అని అడిగారండి. ఏమన్నారండి? పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడండి? వారమునకు 2 ముమ్మారు అన్నాడు, 2 మార్లు అన్నాడు ఉపవాసం ఉంటున్నాను. అంటే ఇశ్రాయేలీల యొక్క వాళ్ళు ఎలా ఉంటారంటే ఉపవాసం ఉంటారు. మన సుధీర్ గారు వెళ్ళినారుగా, వాళ్ళకి తెలుస్తుంది ఇశ్రాయేలీలో. ఇప్పుడు యోహాను శిష్యులు కూడా, యోహాన్ని ఎవరైతే వెంబడించారో వారు కూడా ఏం చేస్తారంటండి? మరి యేసయ్య కూడా తిరుగుతున్న 12 మంది నిరంతరం వాళ్ళకి ఎక్కడో చోట విందేనంటండి, భోజనాలు. ఎవరండి? కదా యేసుప్రభు వెళ్తుంటే అనేక మంది ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి రోజుకొకరు ఏం చేసేవారండి? భోజనానికి పిలిచేవారు. ఆయనతో పాటు 12 మంది ఒక గుంపు వెళ్ళేది.
ఏం చేస్తారంటే రోజు పలావులే. మరి ఆ రోజు పలావులు ఉండలేదు మనకు తెలియదు, కానీ మామూలుగా మనకు అర్థం అవడానికి మన భాషలో మాట్లాడుతున్నానండి. పలావు, మటన్ కూడా కామన్ కదండి మనకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఈ టైపు చెప్తున్నాడు. వీళ్ళ గురించి ఏమనుకున్నవారంటే ఏసై గురించి ఏమనుకున్నవారు చెప్తున్నాను. ఏసయ్య గురించి వాళ్ళు చెప్పుకునే మాట అంటే ఆయన తిండిపోతూ. ఎవరండి? బైబిల్ అలా రాయబడిందా? మీరు కొంచెం ఫేసు ఆశ్చర్యార్థకంగా చూస్తున్నారు. బైబిల్లో ఆయన గురించి ఏం చెప్పుకున్నారంటే ఈయన తిండిపోతును, తాగుబోతూ. ఏమన్నారంటే ఏసై గురించి? తిండిపోతూ, రెండవది తాగుబోతూ. ఈ రెండు పదాలు ఎవరి గురించి వాడారు? ఏసై గురించి వాడారు. అంటే ఆయన వెళుతున్న ఆ విందు కార్యక్రమాలు, అంటే తాగాడా పాస్టర్ గారు అని అడగొద్దండి, నాకు తెలియదు. ఆయన తాగి ఉండడు. కానీ ఆయన గురించిన పుకార్లు అండి అవి. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఎలా వెళ్ళగొట్టాడని చెప్పారండి? చెప్పండి అమ్మా. ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఏమని చెప్పారు తెలుసా? దెయ్యాలకు అధిపతి ఒకడున్నాడు, ఆడి పేరేంటి? బయల్జెబూలు. వాడి ద్వారా ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన మీద వెయ్యని అప్పనింద ఒకటి కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడండి ఉపవాసం గురించి? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఏం చేయరంటండి. నిజమే కదమ్మా. పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉంటారండి? ఉండరు. ఎందుకంటే అలా పెళ్లి జరిగినప్పుడు వండే ఆహార పదార్థాలు ఏం చేయనివ్వండి, ఉపవాసం ఉండనివ్వు కదా. యేసయ్య అదే చెప్పాడు, నేను కొనిపోబడు దినాలు రాబోతున్నాయి, అప్పుడు ఏం చేస్తారు? ఉపవాసం ఉండబోతూ ఉన్నారు. ఆయనను వెంబడించిన శిష్యులు ఆయన కొనిపోబడిన దినము నుంచి ఆ మేడగదిలో 10 రోజులు ఏం చేశారంటే ఉపవాసముతో కనిపెట్టారు. చూడండి, ఆ తర్వాత మనకు బైబిల్ గ్రంథం యొక్క శ్రేష్టత నూతన నిబంధనలో మనం చూడగలిగితే పౌలు అంటాడు, ఉపవాసముల చేతను, జాగరణముల చేతను. అపోస్తుల కార్యాల్లో ఎక్కువ మనం అపోస్తుల కార్యాల్లో మనం ఎక్కువగా చూడొచ్చు ఏంటంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా. ఈ దినాన ఎందుకు ఉపవాసం ఎందుకు ఉండాలండి? ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఉపవాసం ఉండడం వల్ల ఎందుకు ఉండాలి? ఏం జరుగుతుందండి? ఉపవాసం ఉండటం వల్ల మనం శరీరం ఏమవుతుందండి? బలహీనం అయిపోతుంది కదా. శరీరం బలహీనం అవుతుంది. కానీ పౌలు అంటాడు, దినదినము నా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను. ఎలా కృషించిపోతున్నాడండి? ఆయన అంటాడు, నా శరీరాన్ని నలగగొట్టి దానిని నేను లోబరుచుకుంటూ. ఎలా నలగొట్టుకుంటున్నాడని? కర్రలతో కొట్టుకుంటున్నాడా? తాను గుద్దుకుంటున్నాడా? మరి ఎలాగ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు? ఎలాగ శరీరాన్ని లోబరుచుకుంటున్నాడు అంటే ఉపవాసముల ద్వారా. చూడండి, ఈ దినాన నేను మొన్నటి వారం జ్ఞాపకం చేస్తాను, శరీరము, ఆత్మ, ప్రాణం. గుర్తున్నదమ్మా? ఇప్పుడు శరీరము, ఆత్మ మధ్యన ఏముంది అంటే ప్రాణం. ప్రాణంలో ఏముందంటే మనస్సు ఉంది. ఇప్పుడు ఆత్మ బలంగా ఉంటే మనస్సు ఆత్మానుసారం ఉంటుంది. శరీరం బలంగా ఉంటే మనస్సు శరీరానుసారం ఉంటుంది. బైబిల్ అంటుంది, శరీరానుసారమైన జీవితం మరణం, ఆత్మానుసారమైన జీవితం నిత్య జీవం. ఇప్పుడు మన శరీరం బలంగా ఉంటే మన శరీరం ఆడించినట్టుగా ఆడతాం మనం కదండి. మన శరీరం బలంగా ఉంటే శరీరం ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాం. శరీరం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. శరీరం ఏం తినమంటే అది తింటాం. శరీరం ఏది తాగమంటే అది తాగుతాం. ఇప్పుడు శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ బలంగా ఉంది. ఇప్పుడు ఆత్మ బలంగా ఉంటే మన మనసు దేని స్వాధీనంలో ఉంటుంది? ఆత్మ స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి ఆత్మ ఏం చెప్తే మనం అలా నడుచుకుంటాం. ఆత్మ ఏం చెప్తుందండి? ప్రార్థన చెయ్యి అంటుంది. ఆత్మ ఏం చెప్తుందండి? బైబిల్ చదువు అంటుంది. ఆత్మ ఏం చెప్తుందండి? ఆ వ్యక్తిని నీవు క్షమించు అంటుంది. ఆత్మ ఏం చెప్తుందండి? ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ వ్యక్తికి వెళ్ళి నువ్వు సహాయము చెయ్యి. ఆత్మ ఏం చెప్తుందండి? ఆ వ్యక్తి నరక కూపం దగ్గర ఉన్నాడు, సువార్త ప్రకటించి ఆ వ్యక్తిని పైకి లేవనెత్తు అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆత్మ స్వాధీనంలో ఉన్నామా, శరీరం స్వాధీనంలో ఉన్నామండి?
నేను కొన్ని సూచనలు చెప్పాను కదండి, కొన్ని సిమ్టమ్స్ కదా. కరోనాకి సిమ్టమ్స్ ఏంటంటే స్మెల్ రాదు, టేస్ట్ ఉండదు, జ్వరం వస్తుంది, దగ్గు ప్రారం. ఇవన్నీ దేని సిమ్టమ్స్ అండి? చెప్పండి అమ్మా. కరోనా సిమ్టమ్స్. ఇప్పుడు శరీరానుసారమైన వ్యక్తికి ఉండే సిమ్టమ్స్ ఏంటండి? పోనీ అవి పక్కనట్టేయండి. ఆత్మానుసారమైన వ్యక్తికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా ఏమంటాడండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా ఏమంటాడండి? వాక్యం, వాక్యం, వాక్యం. ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా ఏమంటాడండి? సువార్త, సువార్త, సువార్త. ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా ఏమంటాడండి? అదిగో ఆ వ్యక్తికి సాయం చేయాలి, ఆ వ్యక్తి పక్షాన నేను ఇవన్నీ ఎవరి సిమ్టమ్స్ అండి? ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ ఎవరిలో లేవో ఆ వ్యక్తి ఎవరండి? ఇప్పుడు నేను అడిగేకి వచ్చిన ఏంటి అంటే, ఎవరికాళ్ళు పర్సనల్గా నాకేం చెప్పొద్దు, చెయ్యొత్తమని కూడా అడగట్లేదు, కానీ మనము శరీరానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తులమా, ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తులమా? పౌలు కూడా అంటాడు, రోమిలికి తీయొద్దులమ్మ, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు పౌలు, నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో నేను దాన్ని చెయ్యలేకపోతున్నాను. ఏమంటాడండి? నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతూ ఉన్నాను, నేను ఏం చెయ్యకూడదు అనుకుంటున్నాను దాన్ని నేను. చక్కని మాట అంటాడండి. అంటే పౌలు అంటున్నాడు, చూడండి ఎంతో ప్రభు కొరకు జీవించిన వ్యక్తి ఇస్తున్న సాక్ష్యం. నేను ఏం చేద్దామనుకుంటున్నానో దాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను, చెయ్యలేకపోతూ ఉన్నాను. నేను ఏం చెయ్యకూడదు అనుకుంటున్నాను, ఏదైతే తప్పని నాకు తెలుసో నేను దాన్నే, అయ్యో ఇట్టి పరిస్థితి నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడు అని ఆయననే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎట్టాడండి. నేను అంటానండి, కానీ అదే పౌలు అంటున్న మాట, అదే పౌలు ఇస్తున్న సాక్ష్యం కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఏదైతే చెయ్యకూడని దాన్ని చెయ్యిస్తుందో దాన్ని నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే నలగగొట్టేస్తున్నాను. ఏమంటున్నాడండి? నా చేత చెయ్యకూడని పనులని చేయిస్తుంది. ఏంటండి అది? శరీరం. ఏంటండి అది? శరీరం. ఎందుకంటే ఈ శరీరంకి ఏం కావాలి అంటే చూచేవన్నీ కావాలండి. ఏది రుచిగా ఉంటే అది కావాలి, ఏది అందంగా ఉంటే అది కావాలి. ఇప్పుడు ఇవన్నీ దేవునికి విరోధమని తెలుసు, కానీ వాటిని చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేను దీని నుంచి ఎలా విడుదల పొందాలి అంటే, నా చేత చెయ్యిస్తున్న దాన్ని నేను నలగగొడితేనే కానీ నేను దాని నుంచి ఏం చేయలేను, విడిపించబడలేనని దేవుని ప్రత్యక్షతను పొందుకొని పౌలు ఏం చేయటం ప్రారంభించాడంటే ఉపవాసము ద్వారా తన శరీరాన్ని నలగగొట్టుకోవటం ప్రారంభించాడు. అందుకే నేను మీతో చెప్తే మాట ఏంటి అంటే, వారానికి కనీసం డాక్టర్స్ కూడా చెప్తున్నారండి ఈ మధ్యన, మీరు చూస్తున్నారో లేదో యూట్యూబ్లో, వారానికి ఒక్కరోజు ఏం చేయాలంటండి. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా రెస్ట్ కావాలంటండి. మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏమి లేదండి, రెస్ట్ లేదండి. ఎందుకమ్మా? అసలు నాన్ స్టాప్గా కదమ్మా, అసలు ఇంకా మనం ఆప్టింగ్ అనేటువంటిది లేదు, తింటానే ఉన్నాం కదా. నిరంతరము శరీరం ఎలా ఉంటుంది అంటే వర్క్ చేస్తూనే ఉంటుంది. అలా వర్క్ చేయటం వలన అవయవాలు ఏమైపోతున్నాయంటే అలిసిపోతున్నాయి. అలిసిపోతున్న శరీరానికి ఏం కావాలని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అంటే రెస్ట్ కావాలి. ఎలా రెస్ట్ దొరుకుతుందండి? ఎలా రెస్ట్ దొరుకుతుంది? ఫాస్టింగ్, ఉపవాసం. ఇంతకుముందు జ్వరాలు వస్తే మా చిన్నప్పుడు అండి ఏం చేసేవారంటే భోజనాలు ఏం పెట్టేవారు కాదండి. ఎన్ని రోజులు జ్వరం ఉంటే అన్ని రోజులు కూడా ఉపవాసమే. కానీ ఈరోజు డాక్టర్ ఏం చెప్తున్నాడండి? ట్యాబ్లెట్ వేసుకో, ట్యాబ్లెట్ వేసుకుని తినేమని చెప్పి. కానీ ఈ దినాన్న ఉపవాసం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి కూడా మేలు చేస్తుంది, శారీరక జీవితానికి కూడా ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడండి? 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారని వాక్యం చెప్తుంది. ఆ 40 రోజుల తర్వాత ఆయనకి ఏమేసిందంటండి? ఒకసారి చదువుదాం, చూడండి అమ్మా. చదివి
లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. మొదటి వచనం చదువుతాం చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుతుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా. ఇక్కడ ఈ 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆత్మీయ యుద్ధాన్ని మనం చూడొచ్చు కదండి. దీంట్లో ఆయన 40 దినాల తర్వాత 4వ అధ్యాయం మొదటి వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేశాను కదండి. యొర్దాను నదిలో బాప్తిసం తీసుకుని పైకి వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ పావురము వలె యేసయ్య మీదకి దిగొచ్చింది. ఆ అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ అనుభవంలో యేసయ్య ఏమయ్యాడు అంటే ఆత్మ చేత నింపబడ్డాడు. అందుకే అక్కడ వాడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా 40 దినాలు ఏం చేశాడండి? ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు 14వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఇక్కడ 2 పదాలు వాడాడండి. 4వ అధ్యాయము మొదటి వచనంలో వాడిన పదం ఏంటంటే ఆత్మ పూర్ణుడు. 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన ఏంటంటే ఆత్మ బలము. అంటే ఈ 2 అనుభవాలు వేరువేరండి. 2 అనుభవాలు, నింపబడటం వేరు. రెండవది 2 మాటలు వాడతారండి. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రెండవది ఎంపవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే 2 పదాలు వాడతారు. ఇక్కడ ఆత్మ పూర్ణుడిగా వెళ్ళి ఆ ఆత్మ బలాన్ని పొందుకోకముందు యేసయ్య చేసిన పోరాటం ఆయన పరిచర్యకి ఏం చేసిందంటే పునాది వేసింది. ఏం చేసిందంటండి? ఆయన పరిచర్యకు పునాది వేసింది ఏంటి అంటే అపవాది మీద ఆయన చేసిన యుద్ధం. ఎలా చేశాడు యేసయ్య యుద్ధం అంటే మనం చదువుతూ ఉంటాం కదా. అపవాది ఈ యేసయ్య మీద ఏ విధంగా దాడి చేయటం ప్రారంభించింది అంటే వాక్యము ద్వారా. ఎలాగంటండి? వాక్యాన్ని ట్విస్ట్ చేసింది, వాక్యాన్ని రాంగ్ ఇంటర్ప్రెట్ చేసింది. ఏం చేసిందంటండి? వాక్యములో రాయబడిన అర్థాన్ని వేరేగా చెప్పింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని వాక్యములో రాయబడిన దానిని ఆ విధంగా చెప్పకుండా మరి మర్చిపోయినామా మాట చెప్తామని. మొన్న ఆల్రెడీ మన ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగిందండి. మరి ఎంతమంది వెళ్ళారో ఎంతమంది వెళ్ళలేదో నాకైతే తెలియదు, కానీ వెళ్ళని వారిని బట్టి దేవునికి స్తోత్రం, వెళ్ళిన వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఏం చెప్పారండి అక్కడ? నేను ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పానండి, అమ్మ అలాంటి మీటింగ్స్కి మీరు వెళ్ళొద్దు. ఎందుకు? ఇప్పుడు నేను ఎందుకు చెప్పానండి? మీరేనా ఆ సంఘంలో కలిసిపోతారని, ఇక్కడ ఏమైనా రావటం మానేస్తారని కాదు కదా. అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఏంటి అంటే క్షేమక. నేను విన్నానండి, చెప్పారు, నానా మాటలు గట్టిగా తిట్టాడంట కదండి ఆయన. అంటే చూడండి, వాక్యాన్ని సింపుల్గా ఏం చేస్తారంటే వారు కూడా బోధించేది ఇదే బైబిల్ అండి. వారి దగ్గర స్పెషల్గా బైబిల్ లేదు, కానీ ఈ బైబిల్లో నుంచే వారు ఎలా బోధిస్తారు అంటే వాక్యాన్ని వక్రీకరిస్తారు. వాక్యాన్ని వక్రీకరించేవాడు ఎవడంటే 4వ అధ్యాయం ప్రకారం మనం ఎవరు అంటే ఆడి పేరేంటంటే అపవాది. ఆడి పేరేంటంటే సాతాను. అందుకే చెప్పాను, మనం అక్కడ కూర్చుంటే ఆ వాక్యముతో మనం ఏం చేసినట్టు అంటే దొంగతనం చేస్తున్నాడు కూడా వెళ్తే సరిపోతుందండి. దొంగతనం ఇద్దరిని తీసుకెళ్ళి ఎక్కడెత్తారండి? హత్య చేసేవాడు కూడా వెళ్తే సరిపోతుందండి. నేను హత్య చేయలేదండి అంటే పోలీసులు ఏమంటారు? మరి నువ్వు వాడుతూ ఏమంటారండి? మాకు అదేం తెలీదు, నువ్వు వాడు పక్కన ఉన్నావండి. అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని వక్రీకరించే వారి దగ్గర మనం ఏం చేయకూడదు అంటే ఎట్టి పరిస్థితి. వక్రీకరించేవాడు ఎవరు? చూడండి, 4వ అధ్యాయం 3 క్వశ్చన్లు వేసాడండి యేసయ్యకి. ఆ 3 క్వశ్చన్లు కూడా కరెక్ట్ అయితే యేసయ్య ఎందుకు ఒప్పుకోడు? నువ్వు ఆజ్ఞాపించయ్యా, రాళ్ళు రొట్టెలైపోతాయి అని యేసయ్య దగ్గరికి వచ్చాడండి. యేసయ్య ఏమన్నాడండి?
ఒరే అజ్ఞాని, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా మనిషిని ఏం చేస్తుంది, ఒక పైకి తీసుకెళ్ళిపోయి నువ్వు ఇక్కడి నుంచి దొరికేయి. ఎందుకు రాశాడు కదా బైబిల్లో, దూతలు ఏం చేస్తాయి నిన్ను పట్టుకుంటారే. నా దేవుణ్ణి నేను ఏం చేయొద్దని బైబిల్ రాసిందంటే, చూడు అదిగో నా కాళ్ళ మీద పడు, ఈ ప్రపంచం అంతా నీకు ఇచ్చేస్తా. దేవుడేమన్నాడండి, ఒరే అజ్ఞాని, దేవుణ్ణి మాత్రమే నువ్వేం చేయాలి, ఆరాధించాలి. ఆయన ముందు మాత్రమే నువ్వే. చూడండి 3 వచనాలు కూడా అపవాది ఏం చేసిందండి, వక్రీకరించింది. ఆ 3 వచనాల్లో కూడా యేసయ్య అపవాదికి దేని నుండి సమాధానం ఇచ్చాడండి, ఆ వాక్యముకు ఉన్న సరి అయిన అర్థాన్ని ఉపయోగించి ఆ వాక్యము ద్వారా సత్యాన్ని తెలియపరిచాడు. సత్యాన్ని అబద్ధంగా యేసయ్య మీద వాడింది. యేసయ్య సత్యాన్ని సత్యముగా తెలియచెప్పి అపవాదిని ఏం చేశాడండి, ఓడించాడు. అంటే ఆ విధమైన ఆత్మీయ యుద్ధాన్ని యేసయ్య చేయటాన్ని బట్టి యేసయ్య దేని చేత నింపబడ్డాడు, ఆత్మ. అంటే పరిచర్య చేయటానికి కావాల్సింది ఏంటి అంటే ఆత్మ చేత నింపబడటము కావాలి, ఆత్మశక్తి కూడా ఏం కావాలి. ఇది నన్ను దైవ సేవకులకి చాలామంది ఆత్మ జ్ఞానంతోనే వస్తూ ఉన్నారు తప్ప ఆత్మ బలాన్ని పొందుకోలేకపోతున్నారు. పేతురు అంటాడు తిమోతితో, తిమోతి పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారి నుంచి నువ్వు దూరంగా పారిపో, వారికి విముక్కుడవై ఉండు. ఏమన్నాడండి, దేవుని శక్తిని గనక మనం ఆశ్రయించకపోతే, ఇది నన్ను చాలామంది జ్ఞానం సత్యం వారు కరెక్టే, తప్పులేదు. కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు అంటే సరి అయిన రీతిలో ఉపయోగించే కృప లేకపోవటం వల్ల ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే వృధా చేస్తున్నారు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలోనికి ప్రవేశించకుండా ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి కూడా సాతాను చివరి దాకా ప్రయత్నం చేశాడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆ 4వ అధ్యాయం 14వ వచనంలో రాసిన మాట ఏంటంటే, యేసు ఆత్మబలముతో నింపబడిన తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే గలిలయలోనికి వెళ్ళాడు. ఆయన పరిచర్య ఎక్కడ ప్రారంభించాడు అండి, మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడండి, కానా. ఎక్కడుందండి అది, గలిలయలోని. ఎప్పుడు వెళ్ళాడండి గలిలయలోని కానాలోకి, ఆత్మ బలము పొందుకున్న తర్వాత. అంటే ఈ దినాన దేవుని ఒక మాదిరి కదండి ఆయన. ఆత్మ ఖడ్గాన్ని ఏ విధంగా ఉపయోగించాలో మనకేం చేశాడు అంటే ఆయన ఉపయోగించి చూపించాడు. ఇది నన్ను మనము కూడా అంతే, వాక్యాన్ని ఉపయోగించవలసిన రీతిలో మనము ఉపయోగించలేకపోతే దానివల్ల లాభం జరిగేది ఎలా ఉన్నా కానీ అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. ఎప్పుడైతే వాక్యాన్ని మనము వక్రీకరించే విధానములో మనం ఉంటూ ఉన్నామో మనల్ని వాడుకునేది దేవుడు కాదండి. మనల్ని ఎవడు వాడుకుంటున్నాడని గ్రహించుకోవాలంటే అపవాది మనల్ని వాడుకుంటుంటాడు. మన ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు సరికదా, దేవుని రాజ్యం మన ద్వారా ఇందాక అందుకే జ్ఞాపకం చేస్తాను, యేసేపు గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడండి, పోతీఫర్ భార్య అలా ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి యేసేపు ఏం చేయలేదంట. చూడండి, నాకు ఆ మాట విన్నప్పుడు బాధ వచ్చింది, రెండోది నవ్వు కూడా. అంటే చూడండి, వారి ఇష్టానుసారం వాక్యాన్ని ఏం చేస్తున్నారండి, వక్రీకరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఉంది, నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. కాబట్టి మనము దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనం ఉపయోగించాలి అంటే దేవుని వాక్యం పట్ల సరి అయిన అవగాహన మనకి కావాలి, వాక్యం పట్ల సరి అయిన జ్ఞానం మనకు కావాలి. రెండవది, ఏ సందర్భములో ఏ వాక్యము ఉపయోగించాలన్న విషయం కూడా మనకి తెలియాలి. ఇప్పుడు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని ఉపయోగించాలి, లేకపోతే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని ఉపయోగించాలి. అక్కడెక్కడ బర్త్డే కార్యక్రమానికి వెళ్ళి ఆదరణ కొడుకు మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందండి, బాగుంటుందమ్మా. ఎన్ని వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారికి బుర్రా
పాడైపోయింది కాబోలో. ఏం చెప్తున్నాడో ఆయనకి అని మీరే అంటారు కదా, నన్ను బర్త్డేకి పిలిచారండి. బర్త్డే రోజున బర్త్డే మెసేజ్ చెప్పకుండా చనిపోయిన కార్యక్రమంలో మెసేజ్ చెప్తే ఎలా ఉంటుందండి? ఇది కూడా అంతే. దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనకు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగిస్తే మనకి తిరిగే ఉండదండి. ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించకపోతే మనం తిరిగి పరిగెట్టాలండి. రెండిట్లకి అదే తేడా. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యముతో సమయాన్ని గడుపుదాం, దేవుని వాక్యము ముందు మోకరిల్లుదాం, దేవుని వాక్యానికి మనల్ని మనము అర్పించుకుందాం. తద్వారా దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చక్కని దైవ సందేశాన్ని మనకి అందించారు. మరి ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, అయినప్పటికీ మరి ఆయన ఇక్కడ నిలబడి దేవుడు ఆయన్ని అద్భుతంగా వాడుకున్నారు. ప్రియులారా, మనము దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని, మరి రెండంచుల ఖడ్గాన్ని మనం పట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞానము కలిగి అర్థం చేసుకుని వాక్యానుసారంగా మనం బోధ చేయాలి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యాన్ని సత్యముగా బోధించి సాతాన్ని ఓడించారు. అయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని మరి వారు వక్రీకరించి దేవునికి విరుద్ధంగా బోధించి మరి అనేక ఆత్మలను మరి సాతాను వైపు నడిపిస్తూ ఉన్నారు. మనము మరి పాస్టర్ గారు చెప్పారు కదా, సాతాను బోధనలను మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి మన ఆత్మీయ జీవితాన్ని మనం దేవునికి ఆత్మానుసారులుగా మనము జీవించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే మరి అంత్యకాలంలో అంత్యక్రీస్తు గర్జించు సింహం వారి తిరిగి అనేక ఆత్మలను అది ఏం చేస్తుందంటే తప్పు ద్రోవను పట్టిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ బోధను మనము అబ్జర్వేషన్ చేసుకుని మనం ఆత్మీయ దారిలో దేవునికి ఆత్మానుసారులుగా వాక్యాన్ని మరి చాలా జాగ్రత్తగా గమనించి జ్ఞానముతో మరి ఆత్మీయంగా మనము బలపడాలి. మంచి వాక్యాన్ని మరి దేవుని సేవకులు చక్కగా మరి మనకి బోధించారు. బిడ్డగా మరి అనారోగ్యంగా ఉన్నాడు. మరి బిడ్డకి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించలాగా మీరు అందరూ ప్రార్థించండి. మరి వాక్యం బోధించిన పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మరి బొంగ రోజా వచ్చి ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఉండగా ఆ కానుకలు ఎత్తుపడతాయి. ప్రైజ్ లార్డ్. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నేనెంతటి దానను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు.
మరచిపోతున్నా, స్నేహం విడచి వెళుతున్నా, చేరువైనది నీవేనయ్యా. లోకం మరచిపోతున్నా, స్నేహం విడచి వెళుతున్నా, చేరువైనది నీవేనయ్యా. నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు. నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు, ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ. నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ. నాపై చూపినావు యేసయ్యా. హల్లెలూయా. చక్కని ప్రత్యేక గీతాన్ని ఆలపించిన బుంగ రోజాకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసిన ఉపకారాలని మరి మర్చిపోకుండా మరి దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పించిన బిడ్డలు మరి బి అనిల్, శిరీష వారు మరి దేవునికి వారి పట్ల దేవుడు చేస్తున్న మేళ్ళను బట్టి కృతజ్ఞత కానుకను సమర్పించారు. వారి కానుకను వారు చేస్తున్న మరి ఉద్యోగాలను, వారి పాడి పంటలను దేవుడు దీవించి ఆశీర్వదించులాగా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే గెడ్డం ప్రిన్స్ బాబు గారు మరి కృతజ్ఞత కానుకను సమర్పించారు. ఆ బిడ్డలిద్దరిని, అలాగే మరి వారి తండ్రి గారు, అలాగే మరి వారి తల్లి గారిని, అలాగే మరి వారి నానమ్మను దేవుడు దీవించులాగిన మీరు అందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము ప్రార్థన బొంగ శిరీష వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. బిడ్డ మన మధ్యన ఉన్నది కాబట్టి ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ. దేవుని నామ స్తోత్రాలండి. చిన్న సాక్ష్యం చెప్తాను. దేవుడు గడిచిన ఆదివారం అంతా మనల్ని, మన కుటుంబాన్ని తన రెక్కల చాటున క్షేమంగా కాచి కాపాడి దీవించి ఆశీర్వదించినందుకై మనందరం ఒక్కసారి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. రాత్రి నేను బాబుని తీసుకుని కువైట్ దేశం నుంచి రావడానికి దేవుడు గొప్ప కృప ఇచ్చారు. 1 గంట అయ్యిందండి మేము వచ్చేసరికి. దేవుడు మా ఈ ప్రయాణం అంతటిలోనూ కూడా గొప్ప కృప చూపించారండి. అలాగే బాబుకి హాలిడేస్ అని నేను రావడం జరిగింది. మరలా తిరిగి శుక్రవారమై ప్రయాణమై నేను వెళ్తున్నానండి. నా ప్రయాణం అంతటిలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోవాలనే మొత్తం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరమ తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారానైనా, వాక్యం ద్వారానైనా ప్రభా నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నైనా జరిగించడానికి ఇచ్చిన గొప్ప కృపకై నీకై లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. వాక్యం చేతనైనా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎట్టి రీతిగా మాతో మాట్లాడవు నాయన, అటువంటి జీవితం నాయన ప్రభా, అటువంటి రీతిగా మేము నాయన ప్రభా జీవించడానికి నాయన మాకు గొప్ప కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం. అలాగే నాయన ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేయించుకున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. నాయన చేతులు చాపి ఉంచిన నాయన ప్రభా, ప్రతి నాయన ప్రభా చేతులను దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా. నాయన ఎత్తబడిన కానుకల నిమిత్తం నాయన ప్రతి ఒక్క కుటుంబానికి నాయన ప్రభా మెండైన నాయన అనేకమైన ఆశీర్వాదాలు మెండుగా ఇమ్మని ఈ చిన్ని ప్రార్థన ఆలకించిన సంధి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధన వేడుకొని ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. కానుకల నిమిత్తము ప్రార్థించిన బొంగ శిరీషకి నా యొక్క
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సేవకుని ప్రేమించి మరి గుప్పుళ్ళు విప్పి మరి దేవుని సేవకుని నిమిత్తము బియ్యం తెచ్చిన వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు మన సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన రెక్కల చోటును కాపాడి మరి యొక్క గొప్ప ధన్యతను మనకందరికి ఇచ్చినందుకు దేవునికి లెక్కన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా సిరీస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అంటే ముందు కొద్దిగా గొప్ప మాకు తెలుస్తూ ఉండేది, కానీ ఈసారి ఏమీ తెలియకుండా వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఈ మనిషి ఎవరు, నాకు కొంచెం చూపులో తేడా ఉంది కదా, సిరీసా లేకపోతే ఎవరైనా అమంతంగా. నేను ఏదైనప్పటికీ దేవుడు ఆ బిడ్డకి మంచి ప్రయాణం కలుగజేసి ఆయన ఇచ్చిన సహకారాన్ని బట్టి మన మధ్య ఉండటం చాలా సంతోషకరమైన విషయము. వారి కుటుంబాన్ని దేవుడు దీవించినలాగిన బిడ్డ వచ్చిన విషయాన్ని దేవుడు చక్కగా జరిపించేలాగున మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారము సంఘ వివరాలు, ఎత్తబడిన చంద 1550 రూపాయలు రాగా, పిల్లి కేరి 21,450 రూపాయలు దేవుని కానుక ఇచ్చాడు. ఆ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞత కానుక చెల్లించడం జరిగింది. ఇంకనూ ఆ బిడ్డ మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి ఉన్నతమైన స్థానాన్ని ఆ ఉద్యోగంలో దేవుడు అనుగ్రహించలాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే సుజాత, ఆ బిడ్డకు దేవుడు చేసిన మేలును బట్టి 5,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయంలో కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు కలుగు చేయలాగిన మనమందరం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే ఈ వారం వివరాలు ఇవ్వాలి. తర్వాత మేము ఇంకా ఈ మీటింగుల విషయమై అది చేయలేకపోయాము. దాంట్లో కొంచెం మాకు బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈరోజు వీలైతే పెదరాజు కూడా ఉండి ఆ లెక్కలు చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అయినప్పటికీ దేవుడు మనందరినీ కాపాడి మరి యొక్క గొప్ప దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి వారము మీరు అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మన సంఘ కార్యదర్శి గారు స్వామి గారు సంఘ ప్రకటనలు చేశారు. అదేవిధంగా మరి ఈరోజు మన మరదలు కోడలు శిరీష మన మధ్యన ఉన్నది. మరి దేవుడు ప్రయాణం అంతటిలోనూ ఆ బిడ్డను క్షేమముగా మన మధ్యకి తీసుకొచ్చి మరి చక్కగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు. మనందరం రెండింటి చేతులెత్తి దేవునికి స్తుతి యాగం చేద్దాం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకొని దేవుని దాసుల ఆశీర్వాదంతో మా సేవ తీసుకుంటాం. దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి మరలైచట కూడుదుమో లేదో మనమందరమిలలో త్వరలో మన పరలోకపు తండ్రియు తోడనుందుమేమో ఈ
సతి ప్రేమలకిదియే కడవరి వచ్చియున్నదేమో అచ్చట మనమందరము కలసుకుని ఆనందింతుముగా ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లాచట మనమంతా మిక్కిలి ప్రియుడగు దేవునికిడుతుము ఒక్క మనసుతోను కన్నీరుండదు చావు కష్టములు ఎన్నటికుండవుగా కానను మన శృంగారపు బ్రతుకులు ఎన్నతరము కావే పరమ తాండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు స్తోత్రము చేయర్ సోదరులారమనాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఈ సమయంలో దేవుని దాసులు ప్రార్థనాశీర్వాదంతో సెలవు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువును మహోన్నతుడువునైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల చెంతకు మమ్మలను తోడుకుని వచ్చి మీరిచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను స్తుతించటానికి, ఆరాధించటానికి కృపనిచ్చారు. మీ వాక్య భాగాల ద్వారా నిబిడలైన మమ్మలను ప్రేమించి మీరు మాట్లాడారు. మీ కొందనాలు సామెతలు భాగము ద్వారా మీరు మాట్లాడారు అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు. విశ్వాసముతో నీ వాక్యమును విన్న మేము తండ్రి, వాక్యానుసారం మా ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకొని కృప దయచేయండి. వినువారు మాత్రమయ్యండి మమ్మలను మేము మోసపుచ్చుకొనకుండా వాక్యానుసారం ప్రవర్తించే విధంగా మా జీవితాలు ఉండటానికి, తద్వారా వాక్య ఫలింపును ఈ లోకములో ఫలించే కృప మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధానమును ప్రేమించి అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి తండ్రి నువ్వు చేసిన మేలులను, నీ ఆశ్చర్యమైన కార్యాలను తలపోసుకుంటూ అయ్యా నీ పాదాల చెంతకు చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయురారోగ్యములను మీరు దయచేయండి. బలహీనుల గుండి ఎవరైనా రాలేకపోయినట్లయితే అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన హస్తము చేత వారిని ముట్టి స్వస్థపరచండి. ఏ కారణాల చేత ఇంకా కొంతమంది రాలేకపోయారో మాకైతే తెలియదు, కానీ మీ చిత్తమైతే మరొకసారి మేమందరం రీతిగా సంఘముగా కూడి నేను గణపరిచినప్పుడు మేమందరము కలిసి నిన్ను గణపరిచే కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిబిడల జీవితాలలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ అర్పించిన సంఘ కానుకలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి కూడా నీ కొందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీ గుప్పిలను విప్పి ఆశీర్వదించండి. సేవకునిగా ప్రేమించి తీసుకుని వచ్చిన ఈ గుప్పెడు బియ్యమును బట్టి నీకు స్తోత్రం. నిశ్చయముగా అయ్యా వారికి ఉన్న ప్రతి అవసరత అక్కరలన్నీ కూడా మీ కృపలో తీర్చండి. ఎటువంటి లోటు వారి కుటుంబాల్లో లేకుండా సకల సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొందనాలు అయ్యా. చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారిని బట్టి స్తోత్రం. సంఘాన్ని చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్న సంఘ పెద్దలను బట్టి నీ కొందనాలు. చక్కని రీతిలో సంఘాన్ని ప్రార్థన ద్వారా బలపరుస్తూ ఉన్న స్త్రీల సమాజ వారిని బట్టి నీ కొందనాలు. యవన బిడలను జ్ఞాపకం చేసుకోనండి. మందిరంలో జరుగుతున్న పరిచర్యలో ఆశతో ఆసక్తితో పాలు పంపులు పొందే కృపనివ్వండి. వారికి మీరు ఇచ్చిన తలాంతులను మీ నామ ఘనత కొరకు వాడటం ద్వారా, తద్వారా మీరు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలను వారు అనుభవించే కృపనివ్వండి. సండే స్కూల్ బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి.
బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు మెట్టుకు అయ్యా శిరీష గారిని బట్టి నీకు స్తోత్రాలు, వారి కుమారుడిని బట్టి కూడా నీ కొందనాలు. అయ్యా దూరదేశం నుంచి క్షేమకరంగా మా మధ్యకు మీరు తోడుకొని వచ్చారు. మీ మందిర ఆవరణలో నిలబడి అయ్యా చక్కని సాక్ష్యాన్ని చెప్పి కూడా కృపనిచ్చారు. ఇక్కడ ఎన్ని దినాలు అయితే ఉండబోతూ ఉన్నారు, అన్ని దినాలు కూడా మీ కృపాక్షేమాలే వారి వెంట రావడానికి సహాయం చేయండి. తిరిగి శుక్రవారం దినం బయలుదేరి వెళ్ళబోతుండగా మీ కృపను తోడించండి. అక్కడ ఉన్న అనిల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా మా సంఘ బిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్నారు. వారికి మీ కృప, మీ కాపుదల దయచేయండి. మరలా యుద్ధం యొక్క ప్రభావము మేము చూస్తూ ఉన్నాము దేవా. మరలా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా కృపనివ్వండి. యుద్ధము కూడా ఆగిపోవాలయ్యా. దేశాల మధ్య ఐక్యత, సమాధానకరమైన పరిస్థితులను నెలకొల్పబడే విధంగా మీ కృపను చూపండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు, వారి ఉద్యోగాల్లో ఉన్నతిని దయచేయండి. ప్రత్యేకంగా కేరీని బట్టి నీకు వందనాలు. అయ్యా హైదరాబాద్ నుంచి మా మధ్యకు తీసుకొని వచ్చారు, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. తన ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుండండి. కృపా సహాయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. వివాహాల కొరకు, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆటంకాలు తొలగించండి. మార్గములను సరళము చేయండి. అలాగే చదువులు చదువుకొనిచున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు. వారికి విజయాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధానమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొనండి. మీ కృపలో ముందుకు నడిపించండి. ఈ వారం అంతా కూడా మీరు తోడుండండి అయ్యా. పనుల్లో, ప్రయాణాల్లో, పరిచర్యల్లో, ఉద్యోగాల్లో, జీవనోపాధి పనుల్లో, అన్ని విషయాల్లో కూడా మీ తోడు, మీ కృపా కాపుదలను అనుగ్రహింపచేసి మీరే సమస్త మహిమను ఆరోపించుకొనండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఎటుగా సంగముగా సమకూడి నీ నామమును గణపరిచి కృపనిచ్చి సమస్త మహిమ మీరు ఆరోపించుకొనమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవలన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో ఏకీభవించిన మనకు, లోకమందున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయండి. ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గోనమండ సుమలత గారి గృహం దగ్గర 5 వారాలు స్త్రీల సమాజపు ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దయచేసి గమనించి స్త్రీల సమాజం వారందరూ కూడా ఆ యొక్క కూడికల్లో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నారు.